నమస్తే, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో టాలీవుడ్ టాకీస్ సెంటర్. నేనున్నాను మీ ఆర్జే అవిని. వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను మన గెస్ట్ని పరిచయం చేసే ముందు ఆయన చేసిన సినిమాలు కొన్ని చెప్తానండి. ఆయన ముందు రైటర్, తర్వాత యాక్టర్, మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది సీనియర్స్ని కూడా ఇంటర్వ్యూలు చేశారు. దాంట్లో ఆయనకి బాగా ఇష్టమైన ఇంటర్వ్యూ నేను విన్నంత వరకు వేటూరి సుందరరామూర్తి గారితో చేసిన ఇంటర్వ్యూ అంటే ఆయనకు చాలా ఇష్టం అంట. ఆయనే ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ అంటే ఆయన పూర్తి పేరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, బట్ ఆయన ఫస్ట్ పరిచయం చేసుకున్న తర్వాత ఆయన పూర్తి పేరు నేను చెప్తాను. తర్వాత ఆయన 40 సినిమాలకు స్టోరీలు డైలాగ్స్ రాశారు, కొన్ని సినిమాలకు స్టోరీస్ కూడా రాశారు. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ వెల్కమ్ టు టోరీ. నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ క్లాస్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడడం, మీరు మా స్టూడియోకి రావడం. అండ్ సార్ చెప్పండి సార్, ఫస్ట్ క్వశ్చన్, 40 సినిమాలకి మీరు రైటర్గా చేశారు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే మార్కులు అవి ఏమైనా ఉంటాయి? ఏ గ్రేడ్ స్టార్ అవి ఏమైనా ఉంటాయి? లేదు సార్, అంటే వింటున్న మన శ్రోతలందరికీ ఆనందపడతారు, అంటే వాళ్ళు తెలుసుకొని ఇంకా ఇంట్రెస్ట్గా దాని మీద ఇంకెక్కువ ఆలోచనతో చూస్తారు కదా, ఆ ఆలోచన కోసం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడగండి. సో 40 సినిమాలు, మీకు ఏమనిపిస్తుంది సార్ ఇన్ని ఇయర్స్ కెరియర్లో? మీకు యాక్టర్గా మిమ్మల్ని ఎక్కువగా చాలా బాగుంది సినిమాలో మేము చూసాం, ఫుల్ లెంత్ యాక్షన్లో. బట్ దానికంటే ముందే మీరు ఒక సినిమాలో చేశారు, 3 సినిమాల్లో చేశారు, చాలా బాగుంది కంటే ముందు 1991 నుంచే మీరు యాక్టింగ్ స్టార్ట్ చేశారు బేసిక్గా. నేను తప్పు కాదు అయితే? చాలా బాగుంది కంటే ముందు నేను సుమారు ఒక 20 ఫిల్మ్స్ యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఫుల్ లెంత్గా మేము చూసింది మాత్రం మీకు అవార్డు వచ్చిన సినిమా కూడా చాలా బాగుంది. ఈవీవి సత్యనారాయణ గారి సినిమా 2000 సంవత్సరంలో చేశారు. బెస్ట్ యాక్టర్గా మీకు అవార్డు వచ్చింది, బెస్ట్ కామెడియన్గా కూడా. సో మీరు ఫస్ట్ సినిమా అంటే ఫుల్ లెంత్గా చేసిన ఫస్ట్ సినిమాకే నంది అవార్డు పొందడం మీకు ఎలా అనిపించింది సార్ అసలు ఆ టైంలో? అంటే ఫస్ట్ టైం చేసిన సినిమాకి అంతకుముందు 20 సినిమాలు చేశాను. అది నాకు బ్రేక్ వచ్చిన క్యారెక్టర్ అది. అవును, ఆ క్యారెక్టర్ వల్ల యాక్చువల్గా సినిమాకి మంచి ఒక ఫ్రెష్నెస్ ఏదో ఫీల్ అయ్యారు జనం. అవును సార్, ఇప్పటికీ మీ పేరు చెప్తే సార్ చాలా మంది గుర్తొచ్చేది ఆ క్యారెక్టర్. అందుకని ఆ సినిమా సక్సెస్ తర్వాతే ఆటోమేటిక్గా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మంచి క్యారెక్టర్ చేసాం, అవార్డ్స్ వస్తాయి, మంచి పేరు వస్తుంది, బ్రేక్ వస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి కదా. సడన్గా వచ్చినది కాదు, సర్ప్రైజింగ్గా వచ్చినది కాదు. పైగా ఒక రిపీటెడ్ ఆడియన్స్, దానికోసం ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు అట్లా సినిమా చూసిన రోజులు అవి. అంటే మరి ఆ అవార్డు వస్తే నా ఎక్సైట్మెంట్ కానీ ఫీలింగ్స్ కానీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. అది అవార్డు లాస్ట్లో వచ్చింది, పేరు బాగా వచ్చేసాక. ఓకే, సో న్యాచురల్గా ఓకే, ఈ లోపల నేను మిగతా సినిమాల్లో ఆర్టిస్ట్గా బిజీ అయ్యి పేరు వచ్చి అన్నీ అయ్యాక ప్రాసెస్లో అవార్డు వచ్చింది. న్యాచురల్గా ఓకే ఓకే బాగుంది సార్. యాక్చువల్గా నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ విషయంలో మీరు మొదట యాక్టర్గా ఇండస్ట్రీకి వచ్చారు, తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు, రైటర్గా వచ్చారు, తర్వాత యాక్టర్ అయ్యారు. కానీ నాకు ఈ విషయం చెప్పండి సార్, మీకు అసలు ఎవరు ప్రోత్సాహాన్ని అందించారు ఒక రైటర్గా మీకు ఇండస్ట్రీకి రావడానికి కానివ్వండి? మీరు అంటే మీకంటూ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇండస్ట్రీకి నడిపించడానికి? లేదు, మీరు మీకున్న ఆలోచనతో, మీకున్న పట్టుదలతో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో మీరు వచ్చారా ఇండస్ట్రీకి? అంతే. ఇదివరకు రోజుల్లో ఏంటంటే టాలెంట్ని వెతుక్కుంటూ ఇండస్ట్రీ వెళ్ళలేదు. అవును సార్. మా రోజులకు వచ్చేసరికి మేము ఇండస్ట్రీని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఓకే, తప్ప ఒక ఎల్బి శ్రీరామ్ ఎక్కడో ఉన్నాడు, ఈ టాలెంట్ మిస్ అయిపోతే మరి చాలా కష్టం. మనం మొత్తం పరిశ్రమ అంతా వెళ్ళి ఆయన సెంటర్లో దిగ్గానే దండాలతో ముంచెత్తేసి తీసుకురావాలి, అలాంటి రోజులు కాదు మా రోజులు. మేమే పెట్టి బేడా పట్టుకుని వెళ్ళి చూసుకుని నలుగురిని పరిచయం చేసుకుని మనం ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి. ఓకే, అట్లా నేను కూడా ఆ ప్రాసెస్లోనే వెళ్ళాను. ఓకే సార్. సార్ నేను మీ ఫ్యామిలీ గురించి వింటూ, మీరు 7 అన్నతమ్ములని విన్నాను, అందరికీ చిన్న ఏజ్లోనే పెళ్ళి అయింది, 7. మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు సార్? మా నాన్నగారు ఒక వేదిక్ స్కాలర్. ఓకే, ఆయన 4 వేదాలు చదివారండి, యజ్ఞాలు చేశారు, సుమారు ఒక 200-300 యజ్ఞాలు చేయించారు. ఒక యజ్ఞం చేయించాలంటే యజ్ఞం చేసేవాడికి ఏముండదు, చేయించేవాడికి ఆధ్వర్యం, లీడర్షిప్ ఉంటుంది. అది చేయించాలి అంటే ఆయన యజ్ఞం చేసి ఉండాలి, క్వాలిఫికేషన్ అది.
యజ్ఞం చేశాడు కాబట్టి సోమయాజు అవుతారు యజ్ఞం చేస్తే. ఆ సోమయాజులుగా ఆధ్వర్యం, ఆయన ఆధ్వర్యంలో ఒక 200 యజ్ఞాలు జరిగాయి. ఆయన సుమారు ఒక 15-20 ఏళ్ళు వేద పరిషాధికారి. అంటే ఇప్పుడు మనం బిఏ, బీకామ్, బిఎస్సి వీటికి డిగ్రీలకి ఎట్లా అయితే మనం సర్టిఫికెట్స్ పొందుతామో ఎగ్జామ్స్ రాసి, అది రిటర్న్ ఎగ్జామ్స్ కాదు, అది మనం మ్యూజిక్ వాటిలాగే ఓవరాల్గా ఇంట్రడ్యూస్ వాళ్ళని చేస్తారు, పరీక్ష చేస్తారు, పరీక్షాధికారులు అంటారు. అట్లా చేసి ఆ స్వరం, ఆ రాగం, ఆ మంత్రం అదంతా స్వచ్ఛంగా ఉందా, అతనికి పట్టా ఇవ్వచ్చా. మన డిగ్రీని పట్టా అంటారు. ఘనాపాఠి, క్రమాపాఠి అట్లా. ఘనాపాఠి అంటే ఇంచుమించు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ రేంజ్, క్రమాపాఠి అంటే గ్రాడ్యుయేషన్ రేంజ్. వాళ్ళు వచ్చిన ఏ టెస్ట్కి వచ్చారు, వాళ్ళు అర్హులా కాదా, పాసా కాదా, ఇట్లా నిర్ణయించేది వేద పరిషాధికారి. అలా ఒక 20-25 ఏళ్ళు అట్లా చేశారు. ఒక రాష్ట్రపతి అవార్డు గ్రహీత మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఉత్తమ వేదిక స్కాలర్గా శంకర్ దయాళ్ శర్మ గారి రోజుల్లో వెళ్ళి అవార్డు తీసుకున్నా. ఆసం సార్, ఆసం. మీరు నేర్చుకున్నారు సార్ మరి వేదాలు ఇవన్నీ? ఏమి మీరేం నేర్చుకోలేదు? మీ ఫాదర్ ఏంటి? మా నాన్నగారు అడ్వకేట్ సార్. నన్ను చేద్దాం అనుకున్నారు, బట్ నేను మధ్యలో ఆఫీస్ వచ్చేదాన్ని, నాకు అది రాదు. ఎంత వచ్చో మాకు వేదం అంతే వచ్చు, నాకేమీ రాలేదు. సో స్వీట్ సార్, మొత్తానికి నన్ను చదువులేను అని చెప్పి నిరూపించారు. నేను ఒప్పుకుంటాను, బేసిక్ నాకు చదువురాని ఒప్పుకుంటాను, బట్ మీరు ఇప్పుడు లిటరల్ గా ప్రూవ్ చేశారు. జనరల్ గా ఫాదర్ గ్రేట్ అయితే సన్ కూడా అంత గ్రేట్ అవ్వడం కొంచెం కష్టం. ఓకే, ఎట్ టైమ్స్ ఒకే రంగంలో ఉన్నప్పుడు అవ్వచ్చేమో, కానీ ఒక యాక్టర్ సన్ అంతకంటే పెద్ద యాక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ మరి అన్నిట్లో ఒక జడ్జి కొడుకు మళ్ళీ అంత పెద్ద కంటే పెద్ద జడ్జి అవ్వడం, ఇవన్నీ కొంచెం చాలా కష్టపడాలి. మేము అలా కష్టపడలేదు. వెల్ సార్, ఎగ్జాక్ట్లీ. సో మీరు రాసిన సినిమాల్లో, మీరు డైలాగ్స్ రాసిన వాటిలో మీకు మొదట పేరు వచ్చిన సినిమా ఎక్కువగా అంటే ఏప్రిల్ 1 విడుదల 91లో. అప్పుడు దాని తర్వాత మీకు వచ్చిన ఆఫర్స్ గమనించిన కానీ సార్, మీరు అప్పుడు ఎలా అనుకున్నారు? అంటే దాని తర్వాత మీరు మళ్ళీ సీతారత్నం గారి అబ్బాయి సినిమా కూడా రాశారు మీరు. తర్వాత ఏప్రిల్ 1 విడుదల, అప్పు చేసి పప్పుకూడు, ఆ ఒకటి అడక్కు, అప్పుల అప్పారావు, వారసుడు, హలో బ్రదర్, హిట్లర్, ఇలా పెద్ద వాళ్ళకి రాశారు కూడా కదా మీరు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ టైంలో చాలా పీక్లో ఉన్నారు. తర్వాత హిట్లర్ అంటే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు, హలో బ్రదర్ నాగార్జున గారు. ఇప్పటికీ ఈ సినిమాలన్నీ వస్తుంటే సినిమా ప్రేక్షకుడు అనేవాడు టీవీ ముందు నుంచి పక్కకి వెళ్ళడానికి అసలు ఇష్టపడ్డు. అంత బాగుంటాయి డైలాగ్సే కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆ సినిమాలు అవన్నీ మీరు చూసుకున్నట్టయితే, పబ్లిక్లో ఉన్నటువంటి ఆ రెస్పాన్స్ చూసినా కానీ, లేదంటే ఎల్బి శ్రీరామ్గా ఇప్పుడు చాలామందికి మీరు రచయితగా ఎంత తెలుసో, రచయిత కంటే ఎక్కువ కూడా యాక్టర్గా తెలుసు మీరు. అంటే మీరు రచయితగా తెలియడానికి ఇష్టపడతారా, లేదు యాక్టర్గా తెలియడానికి ఇష్టపడతారా? ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మెన్షన్ చేయాలి. మీరు నాటక రంగం నుంచి ఇండస్ట్రీ రంగానికి వచ్చారు, నాటకాలు చేసి యాక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సో నాటకాలు ఇష్టపడ్డారా, లేదు రచయితగా మిమ్మల్ని మీరు ఇష్టపడ్డారా, లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్టర్గా ఇష్టపడ్డారా? సింపుల్ క్వశ్చన్ ఇది. యాక్టర్గా మన ఫేస్ కనిపిస్తుంది, మిగతావన్నీ మన పేరు కనిపిస్తాయి. ఓకే, ఫేస్ ఎవరైనా ఇష్టపడతారు కనిపించడం. డబ్బులు కూడా రూపాయి ఎక్కువ వస్తుంది యాక్ట్ చేస్తే. గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు, కుర్చీ వేసే వాళ్ళు ఉంటారు, రండి సార్ షార్ట్ రెడీ అనేవాళ్ళు ఉంటారు. రైటర్గా ఏముందండి, కూర్చొని ఎక్కడ మూల కూర్చొని రాసుకోవాలి, సీన్ అయ్యిందా లేదా, బాగులేదు మళ్ళీ రాయమని, ఇట్లాంటివి తప్ప డబ్బులు ఉండవు, రికగ్నిషన్ ఉండదు. కానీ సార్ నాకు మీరు చాలా సింపుల్ అంటే మీరు చాలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నారు, చాలా కష్టమైన అడుగుతారేమో అనుకున్నా. లేదు సార్, సింపుల్ గానే. ఏంటది, ఆవు తెల్లగా ఉంటుంది, పసుపచ్చగా ఉంటుంది, తెల్లగా ఉంటుందని అంటాం కదా, అంత సింపుల్ గా. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఇంకొక విషయం ఏంటంటే, కానీ రచయితగా వచ్చినంత సాటిస్ఫాక్షన్ మీకు యాక్టర్ గా వచ్చింది? అదే అలా అడగండి. అంటే ఫస్ట్ బేసిక్ తెలుసుకొని తర్వాత డెప్త్కి వెళ్దామని. ఎందుకంటే ప్రేక్షకులు అందరూ అన్ని తెలుసున్న వాళ్ళే, మనం ఏమైనా మంచి మంచి క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అసలు మీరు పుట్టినప్పుడు కుడి చేత్తో పాకేటప్పుడు కుడిది చేసారా, ఎడంది వేసారా, అవన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి. ఏదైనా అంటే
వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఏమైనా కొంచెం డిఫరెంట్గా మనం వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ నేను అనుకోవడం అందరికీ తెలిసి మ్యాటర్స్ అన్నీ. ఈవేళ రేపు నెట్లో వాళ్ళకి తెలియంది చూడండి ఏమీ లేదు. ఇంతవరకు మనం మాట్లాడే ప్రతిదీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను రైటర్ టర్న్డ్ యాక్టర్, నాకు రచనలో కష్టపడ్డాను, యాక్టర్గా సుఖపడ్డాను, ఎవడైనా యాక్టర్గానే కోరుకుంటాడు. ఇవన్నీ నోన్ మ్యాటర్స్ నేను అనేది. బట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా సార్. కాదు వాళ్ళకి కొంచెం ఏమైనా కొత్త మ్యాటర్స్ తెలిస్తే వాళ్ళకి బాగుంటుందని నా ఫీలింగ్. నేను ఇస్తాను. అది అట్లా ఏమన్నా అటు నన్ను గెల్లండి స్టార్టింగే కదా సార్, అందుకే అప్పుడే ఎందుకని చెప్పేసి మామూలుగా ఆపేశారు అనమాట. వెల్, బట్ ఇది చెప్పండి నాకు, అంటే బేసిక్గా మీకు ఇప్పుడు మీరు చెప్తూ మాటల్లోనే రచయితగా కష్టపడ్డానన్నారు, యాక్టర్గా ఇష్టపడ్డానన్నారు. బట్ మీకు సాటిస్ఫాక్షన్ దేంట్లో కలిగింది? మెయిన్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇప్పుడు వరకు మీరు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, 20 కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు, 24 ఇయర్స్. సో బట్ ఈ 24 ఇయర్స్లో ఎక్కువ మీకు ఆనందం మనసుకు కానివ్వండి, లేదంటే ఇప్పుడు వరకు చాలు బాబు నేను చేసిన వీటిలో నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ కనిపించింది, కాసేపు సొంత ఊరిని పక్కన పెడితే మిగిలిన విషయాల్లో యాక్టర్గా కంప్లీట్ సాటిస్ఫై అయ్యారా, లేదు రచయితగా సాటిస్ఫై అయ్యారా? ఎలా ఉంటుందంటే రెండు ఒకేసారి చేస్తే మనం చెప్పచ్చు. నేను ముందే రైటర్గా నేను కొంత స్ట్రగుల్, కొంత ఎంజాయ్మెంట్, కొంత సక్సెస్, ఏదో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదో BA చదివాక MA లాగా అది అయిపోయాక ఇటు షిఫ్ట్ అయ్యాను. నేను యాక్టర్ అయ్యాక రాయలేదు, 1-2 రాసినా అది రైటర్గా కంటిన్యూ అవుతున్నట్టు కాదు. సో BA అయిపోయాక MA అనుకుందాం ఊరికే, లేదా హై స్కూల్ అయిపోయాక కాలేజ్ అనుకుందాం, లేదా విలేజ్ నుంచి టౌన్కి రావడం అనుకుందాం. ఇదొక చాప్టర్, ఇదొక ఫేజ్, అదొక ఫేజ్. ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఇది ఎంజాయ్ చేస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తాం. నేను మా పల్లెటూరు నుంచి వచ్చాను, నేను మా ఊళ్ళో నాకు ఎన్ని అనుభవాలు, ఎన్ని జ్ఞాపకాలు. ఇక్కడ సిటీకి వచ్చాను, ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని అనుభవాలు, ఎన్నేదో. సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, అక్కడ ఎన్ని ఆనందాలు, అనుభవాలు. ఎక్కడిదక్కడే మళ్ళీ మనం త్రాసు వేయలేం, అది గొప్పదా ఇది గొప్పదా అని. మనం బాల్యం గొప్పదా, యవ్వనం గొప్పదా, మిడిల్ ఏజ్ గొప్పదా, వృద్ధాప్యం గొప్పదా అంటే దేని అందం దాంది, దేని బాధ్యత దాంది, దేని అదే. ఇప్పుడు చెట్టుకి జనరల్గా ఆకులు ఎండిపోతే మనం అవి దులిపేయాలనుకుంటాం, గ్రీనిష్గా ఉండాలనుకుంటాం. కానీ కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే ఆ ఎండిపోయిన ఆకు యొక్క అందం ఈ పచ్చి ఆకు ఉండదు. ఒక గోల్డ్ బంగారంతో చేసి దానికి వేలాడ తీసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. వృద్ధుల్ని పోల్చినప్పుడు కూడా అట్లా పోలుస్తూ ఉంటారు. వృద్ధుల్లో వాళ్ళ అనుభవం కానీ, వాళ్ళ మొహంలో పడిన ముడతలు కానీ, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ చూపుల లోతులు కానీ, ఇవన్నీ చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు అడ్డుగానో, ఒక వేస్ట్ మెటీరియల్ గానో, వాళ్ళ నిన్నటి జనరేషన్ గానో ఉంటారు. కానీ వాళ్ళని కొంచెం పరిశీలించి చూస్తే మనం అది ఒక యాంటిక్ పీస్, అది మనం విలువైన దాన్ని పక్కన పాడేసినట్టు. అది మళ్ళీ ఎవడు తయారు చేయలేడు, సృష్టించలేడు అట్లా కదా. ఓ కుర్రవాడిని వృద్ధుడిని చేసి తప్ప వృద్ధుడిని పిల్లవాడిని మళ్ళీ అట్లా తయారు చేయలేం కదా. వాడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వృద్ధుడు మన ఇంట్లో ఉంటే, లేదా ఒక కర్ర పట్టుకుని అట్లా నడుస్తుంటే మన సొసైటీలో చూస్తే ఎంత జీవితం ఉండి ఉంటుందో అతనిలో కదా, మనం పరిశీలించగలిగితే. ఎగ్జాక్ట్లీ సార్. ఒకడు అడుక్కుంటున్నాడు అనుకుందాం, ఈ అడుక్కోవడం కనుక అతను ఏంటో మనకు తెలియదు. వాళ్ళు అడుక్కునేవాడుగా ఈ ఫ్రేమ్, ఈ షాటే తెలుసు మనకి. ఒక 70 ఏళ్ళు అతను ఎన్ని ఆటుపోట్లు చూసి ఉంటాడో తెలియదు మనకి. 70 ఏళ్ళ నుంచి అడుక్కునే వాళ్ళు ఉంటారు, అది వేరే. సో మనం డెసిషన్ తీసుకోలేం. అంటే ఇది చాలా లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి మాట్లాడుతున్నాం మనం. 2 గంటలు ఇంటర్వ్యూ, అరగంట పావుగంట అయితే మనం ఇంత లేజర్గా మాట్లాడుకోలేము. అక్కడి నుంచి మొదలు పెట్టామంటే అది బాగుందా ఇది బాగుందా అని అక్కడి నుంచి మొదలు పెట్టాం. సో ఎప్పుడు కూడా దాన్ని ఎంజాయ్ చేయగలగాలి సార్. ఇప్పుడు నా ఇంట్లో ఒక బోర్డు ఉంటుంది, నా చిన్నప్పుడు ఫోటో, దాని పక్క ఒక యవ్వనంలో ఉన్నది, దాని పక్క మిడిల్ ఏజ్, దాని పక్క ఓల్డ్ ఏజ్, ఇవన్నీ ఆ ఫోటోలు అలా ఉండే క్యాప్షన్. గమ్యం కాదు, ఆ ప్రయాణం నాకు ఇష్టం, అది క్యాప్షన్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఒక ట్రైన్లో వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఆటో, వర్షం, ఆటో దొరకలేదు, దొరికింది, ట్రాఫిక్లో జామ్ అయిపోయాం, రైల్వే స్టేషన్ రైలు అందుతుందా లేదా, రైల్లో ఎవరో మీలాంటి గొప్ప వ్యక్తి పరిచయం అయ్యాడు, మంచి ప్రవోక్ చేస్తున్నారు, మంచి క్వశ్చన్స్ తోటి, వాటితో ఇన్స్పైర్ చేస్తున్నారు. తర్వాత ఎవరితోటో దెబ్బలాడాం, తర్వాత ఎవరో మన పర్సు పోయింది, ఎవడో మనకి హెల్ప్ చేసాడు, 1000-10,000 ఇచ్చాడు,
తర్వాత అతని అడ్రస్ నోట్ ఒక రైట్ చాలా వాయించేసాను నేను. లేదు సార్, అంటే రైటింగ్ బాగుందా యాక్టింగ్ బాగుందా అనే చిన్న క్వశ్చన్కి అది నాకు రెండిట్లో ఏది బాగుంది అనేది చెప్పడం ఇష్టం లేదు. రెండు బాగుంది చెప్పడానికి నేను ఇంత రౌండ్ అబౌట్. నేను దీంట్లో చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. నేను చెప్తాను. బ్రేక్ ఫస్ట్ ఇప్పుడైతే బ్రేక్ ఇస్తాను నేను మీకు, అండ్ కాలర్స్ కూడా ఒకసారి నెంబర్ చెప్పదలుచుకున్నాను నేను. దీని తర్వాత వచ్చి చెప్తాను సార్, మీరు చెప్పిన ఈ 2 minutes లో ఎన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అనేది. అండ్ ఇంకొక ఇది చెప్పే ముందు నేను కాలర్స్ కూడా రిక్వెస్ట్ చేసేది, చెప్పండి సార్. ఇట్లాంటిది ఏదైనా ఇంట్రెస్టింగ్ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒక పలానా ఊరు నుంచి పలానా ఆయన అడిగాడు, దానికి నేను ఇది చెప్పాను, ఆయన అడగబట్టి నేను ఇది చెప్పగలిగాను అన్నట్టుంటే ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వాల్యుబుల్ గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇది, దీన్ని బట్టి మీరు దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు డిస్కస్ చేస్తారా, ఇంకేదైనా ఇలాంటిది ఎంతకంటే గొప్ప క్వశ్చన్లు చేస్తారు, మీ ఇష్టం. అది లిసనర్స్ చాయిస్ అనమాట. వెల్, నేను ప్రస్తుతానికి అయితే ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. ఈ లోపు కనుక మీరు టాలీవుడ్ టాకీస్ కి కాల్ చేసేసి ఎల్బి శ్రీరామ్ గారితో మీరు మాట్లాడుకున్నట్టయితే 703-879-6611 కి యూకే నెంబర్స్ అయితే 4412237770, 661 కి ఇండియా కాలర్స్ అయితే 040-666-24513 కి, అలాగే స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేసేయచ్చు. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ ఓన్లీ అని తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో విత్ ఆర్జే అవిన్, అండ్ నాతో పాటు ఉన్నారు మన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ సీనియర్ రైటర్ ఎల్బి శ్రీరామ్ గారు. స్టే ట్యూన్డ్. తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్, నాతో పాటు ఉన్నారు మన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ సీనియర్ రైటర్ మన ఎల్బి శ్రీరామ్ గారు. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. అండ్ మనకి ఇప్పుడు కాలర్ ఉన్నారు సార్, కాలర్తో మాట్లాడదాం. హలో కాల్ కట్ అయిపోయింది సార్. పాపం ఆవేశపడి కాల్ చేస్తారు, కాల్ రానేది తీసుకెళ్ళి కాల్ కట్ చేస్తారు. లిసనర్స్ మీరు కనుక కాల్ చేయాలి అనుకున్నట్టయితే యూఎస్ కాలర్స్ అయితే 703-879-6611 కి, యూకే కాలర్స్ అయితే 4412237770, 661 కి, ఇండియా కాలర్స్ అయితే 040-666-24513, అండ్ అలాగే స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేసేయచ్చు. ఎల్బి శ్రీరామ్ గారితో హ్యాపీగా మాట్లాడేయచ్చు అనమాట. అండ్ సార్, నేను ఇందాక అంటూ మీరు చెప్పిన ఆ డిస్క్రిప్షన్ 2 minutes లో చెప్పారు. మీకు ఏది ఇష్టం అంటే నాకు 2 ఇష్టమే అని చెప్పేసి చెప్పకనే చెప్పారు మీరు. నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేది క్లియర్ గా చెప్పకుండా నాకు 2 ఇష్టమే అని చెప్పేసి చెప్పేశారు మీరు. సో దాంట్లో మీరు ఆకు దగ్గర నుంచి మొదలెట్టి మనిషి జీవితం ఎలా రూపాంతరం చెందుతుంది అంటే, పచ్చగా ఉన్న ఆకు చిగురు దగ్గర నుంచి ఎలా ఎండిపోయే స్టేజ్కి వస్తుందో, మనిషి పాకే దగ్గర నుంచి ముసలివాడు అలాగే అవుతాడని చెప్పేసి మీరు రెండింటిని కంపేర్ చేస్తూ చెప్పారు. నాకు లిసనర్స్ ఎలా అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు, బట్ నేను మాత్రం అబ్జర్వ్ చేశాను ఇలా. అంటే నాకు ఇది చెప్పండి సార్, ఇలా ఈ స్టేజెస్ వైజ్ మనిషి జీవితం వెళ్తున్నప్పుడు బాల్యము, యవ్వనము, ముసలితనం, మనిషి చిన్నప్పుడు ఎలా ఉంటాడో ముసలితనానికి వచ్చిన తర్వాత కూడా తను బాలుడు లాంటి వాడే, చిన్నపిల్లాడు లాంటి వాడే అని చెప్పేసి పెద్దలంతా అంటారు కదా. సో మీరు నాకు ఇక్కడ దీన్నే మన ఒక సినిమాకి, మీరు చేసిన సినిమాకి, మీరు మీ ప్రాణంగా మీరు ఇష్టంగా భావించి చేసిన సినిమా గురించి అదే క్యారెక్టర్ అలాగే చేశారు మీరు. సొంత ఊరు, ఒక వృద్ధుడిగా, అండ్ తర్వాత ఒక ఊరంతా అసహించుకునే ఒక వ్యక్తి, కాటి కాపరి అనే వ్యక్తిగా, అండ్ మీకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అన్నారు ఆ మాట. ఒక ఊరంతా వద్దంటున్న ఒక మనిషిని ఆ ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్గా తీసుకొని మీ మైండ్లో ఉన్న ఆ ఒక్క క్యారెక్టర్ కోసం సినిమాని డెవలప్ చేశారు. సినిమా బంగారు నందులు గెలుచుకుంది. అసలు ఆ సినిమా మీరు ఆ క్యారెక్టర్ని అంత ఇష్టపడడానికి కారణం ఏంటి సార్? అంటే కొన్ని క్యారెక్టర్స్ నాకు అదృష్టం, అవకాశం ఏంటంటే నేను రైటర్ టర్న్డ్ యాక్టర్. అవును సార్. నా బేస్ రైటర్ అనేవాడు నాలో ఉన్నాడు కాబట్టి నేను అసలు యాక్చువల్గా బిఫోర్ టు స్క్రీన్ నేను స్టేజ్ ఒక 15-20 ఏళ్ళు నాటక రంగంలో, ఆ నాటక రంగంలో ముందు యాక్టింగే ఇంట్రెస్ట్. స్కూల్ డేస్ దగ్గర నుంచి ఏవో నాటకాలు ఆడడం, బెస్ట్ యాక్టర్ ప్రైజ్ ఒకటి ఉంటుంది, బెస్ట్ ప్రొడక్షన్ ఉండదు అంటే, ఎందుకంటే 1-2 నాటకాలు వేరే ఫ్యాన్సీలు రకరకాలు ఉంటాయి కాబట్టి బెస్ట్ యాక్టర్ ఉంటుంది. బెస్ట్ యాక్టర్ ఇంచుమించు ప్రతి ఏడాది నాకు వచ్చేది. స్కూల్ డేస్ నుంచి మా ఊళ్ళో కూడా నాటకాలు మా బ్రదర్స్ మేమందరం ఆడడం అట్లా. సో యాక్టింగ్గా నా కెరీర్ మొదలైంది, అది యాక్టర్గా. సార్ ఒక్క చిన్న ఇంటరప్షన్, సారీ ఫర్ ఇట్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడక మీరు చెప్పండి. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
నా పేరు రాఘవరెడ్డి అండి. నేను హ్యూస్టన్ టెక్సాస్ నుండి మాట్లాడుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్. శ్రీరామ్ గారు ఉన్నారు సార్, శ్రీరామ్ గారితో మాట్లాడండి సార్. సార్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. శ్రీరామ్ గారు చెప్పేటప్పుడు మీరు మధ్యన ఇంటరప్ట్ చేయకండి, మీరు ఎక్కువ అవుతుంది. రిక్వెస్ట్. ఓకే శ్రీరామ్ గారు. ఓ సార్ 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 రాఘవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి అండి? నేను హ్యూస్టన్ నుండి అండి, యుఎస్ లో ఉన్నాను, టెక్సాస్. సార్ 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 ప్లీజ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. సంతోషం అండి మీరు మాకు అందుబాటులో ఉండడానికి ఉన్నందుకు. ఏం సార్? చాలా సంతోషం అండి మీతో మాట్లాడడానికి అవకాశం. థ్యాంక్ యూ. నాకు కూడా సార్, అందుకనే పని కట్టుకుని వచ్చాను నేను. 2 గంటల ఇంటర్వ్యూ అన్నారు అంటే చాలా కష్టం కూర్చోవడం అంతసేపు. కానీ సరదాగా రకరకాల మీలాంటి వాళ్ళతో అనుభవతులు పంచుకోవచ్చు కదా, అనుభవాలనే వచ్చాను. మీరేం చేస్తున్నారు సార్? నుంచి తెలుసుకోవాల్సిన చాలా సార్. ఒకటి అంటే నేను టెక్నిక్ అడుగుదాం అనుకున్నాను ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ఈ ఒక 10 minutes నుంచి మీరు వింటున్నాను సార్. అవే మీ లైఫ్ ఎలా మీ ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటే సార్, మీరు ఎవ్రీథింగ్ చేసేటప్పుడు ఒక అవేర్నెస్ తో అది దాంట్లో ఏముంది, ఏంటి లైఫ్ ఏంది, జీవితం ఏంది అనేది ఒక అవగాహనతోని మీరు మీ జీవితం మొత్తం ప్రయాణించినట్టు తెలుస్తుంది అన్నట్టు. సో దాన్ని అది ఆ విధంగా జీవించడం అనేది ఒక అవేర్నెస్. నేను తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు. అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక క్లారిటీతోని ఒక దాంతోని మీరు జీవించారు. సో ఆ విధంగా జీవించాలి అని అంటే జీవితాన్ని అనుభవించడం అనేది ఇంపార్టెంట్. అది ఆ ఆస్పెక్ట్ మీలో కనిపిస్తుంది, మీ చిత్రాలు కానీ మీ లైఫ్ లో కానీ. ఏ విధంగా మాకు ఆ విధంగా ఉండాలి అని అంటే ఎనీథింగ్, ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏదన్నా మేమేంటంటే రెగ్యులర్ గా అవుతుంది పోతుంది, ఇయర్స్ పాస్ అవుతున్నాయి, 1 year after the other వస్తున్నాం. దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ బికమ్ ఓల్డ్ అండ్ వన్ డే యూ లీవ్ ద బాడీ కదా. సో ఈ జీవితాన్ని అనుభవించడం దాని గురించి మీరు కొంచెం ఏదైనా కొద్దిగా చెప్పగలుగుతారా? అవేర్నెస్ తో జీవించడం ఎలా? అవేర్నెస్ అంటే సార్, ఇందాక మీరంతా మాట్లాడిన దాన్ని బట్టి మీరు చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తున్నారని అర్థమైంది. ఇందాక నేను అన్న మాటలో నాకు గుర్తున్నది, ఒక బెగ్గర్ని చూస్తాం, ఒక 70 years బెగ్గర్ని. ఆ క్షణం వాడు బెగ్గర్గా మనకు కనిపిస్తాడు తప్ప 70 ఏళ్ల వాడి వెనక జీవితం ఏమై ఉంటుంది మనకు తెలియదు. అట్లాగే ఇప్పుడు నేను ఏదైనా ఉన్న వాటిలో ఒక డిఫరెంట్ చొక్కా ఈ మధ్య వేసుకున్నానా, లేదా సెలెక్ట్ చేసుకుని వచ్చి వేసుకుని, మీకు పిక్చర్ లేదనుకుంటా, ఓన్లీ ఆడియో, వేసుకుని వచ్చి కూర్చున్నాను నేను. ఇప్పుడు ఇలా కనిపిస్తున్న నేను, లేదా ఇలా వినిపిస్తున్న నేను, నా గత 50-60 ఏళ్ల జీవితం ఏమై ఉంటుంది? అంతా నేను ఎంత చెప్పినా చెప్పందే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సార్, నేను హిపోక్రటిక్గా చెప్పేది కొంత ఉండొచ్చు, చెప్పంది కొన్ని ఇన్హిబిషన్స్తో చెప్పలేకపోయాను కొన్ని ఉండొచ్చు, కష్టాలు కానీ సుఖాలు కానీ ప్రైవేట్ మ్యాటర్స్ కానీ. ఇదేనా అవన్నీ కలిస్తే జీవితం అన్నట్టుగా. ఇంకో మాట ఇందాక అన్నది, గమ్యం కాదా ప్రయాణం నాకు ఇష్టం అన్నదే జీవిత సత్యం సార్. అదే జీవితాన్ని ఆనందించడానికి అదొక్కటే నాకు తెలిసిన సత్యం. మనం కష్టపడుతున్నా, సుఖపడుతున్నా, బాధల్లో ఉన్నా, ఆనందాల్లో ఉన్నా, ఒక చిన్న అవేర్నెస్తో మనం ముందుకు కదులుతూ ఉండడమే. అది ఇప్పుడు పగలబడి నవ్వుతున్నాం అంటే ఇది శాశ్వతం కాదు, కంట తడి పెడుతున్నాం అంటే అది శాశ్వతం కాదు. ఇదిలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక అనంత ప్రవాహం ఈ సృష్టిలో మన ప్రయాణం కానీ, సృష్టి కానీ ఏదైనా, అందులో మనం ఒక పార్ట్. మన చుట్టూ మనకంటే ఇది ఒక ఆర్కెస్ట్రా అనుకుంటే మన జీవితం, మనకంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లు, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్లు, కీబోర్డులు అన్నీ మన చుట్టూ ఉంటాయి. మన ఒక ఇన్స్ట్రుమెంట్, మనం ఒక తాళం వాయించే వాళ్ళం కావచ్చు, ఒక ఫ్లూట్ ఊదేవాళ్ళం కావచ్చు. ఏదైనా మనం తృప్తి పడడానికి మనకంటే తక్కువ వాయించేవాళ్ళు మన పక్కన ఉన్నారు. మనం చాలా అవేర్నెస్గా ఉండాలనడానికి మనకంటే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ మన పక్కన ఉన్నాయి. కానీ మనది కూడా కలిపితేనే ఆర్కెస్ట్రా. అది మీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానివ్వండి, 50 ఇన్స్ట్రుమెంట్స్లో మీ దాంతో కలుపుకునే ఆర్కెస్ట్రా అది. సో అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. సింహం ఉంటుంది, కుందేలు ఉంటుంది, నెమలి ఉంటుంది. అన్ని జంతువులకి ఆనందం ఉంది, భయం ఉంది, టెన్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. దేనికి అది వెతుక్కోవడమే.
ఇప్పుడు నేను అన్హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందంటే, ఒక కుందేలుకి నేను సింహం కాలేకపోయినా అని ఏడుస్తూ కూర్చుంటే అది జీవితంలో సుఖపడలేదు. కుందేలుకి దానికి ఒక అందమైన పరుగు ఇచ్చాడు, రూపం ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. ఆ నేచర్లో అదొక అందమైన భాగం. అది దాని అందం ఇంకో జంతువుకి లేదనేది తెలుసుకున్నది ఆనందపడితే ఆనందించగలుగుతుంది. అది ఎదుటివాడికి ఉన్నది మనకి లేదని పోల్చుకుంటే జీవితంలో ఎక్కువ అసంతృప్తి పొందుతాను సార్. మనకు ఉన్నది ఇది భగవంతుడు. ఇట్లా గుళ్ళోకి వెళ్తే ప్రసాదం గుప్పిడితో, కొందరికి పెద్ద గుప్పిడితో వస్తుంది, కొందరికి చిన్న గుప్పిడితో వస్తుంది. అందరికీ ప్రసాదం దేవుడు ఇచ్చిన మనకి ఏమిస్తే అదే. అట్లా మనం తృప్తి పడితే ఎప్పటికప్పుడు అలాగే ప్రతి క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు. హౌ బెస్ట్ వీ కెన్ ఎంజాయ్ దిస్, లేకపోతే యూటిలైజ్ దిస్ అనే అవేర్నెస్ అనే మాట సార్ ప్రతి దాంట్లో. అదే ఒక అనుభవాన్ని కానీ మెచ్యూరిటీని కానీ ఇచ్చేది. రియల్లీ గుడ్ అండి. అంటే ఐ మీన్ ఉన్న దాంట్లో ఈవెన్ ఈ మధ్య నేను అంటే అబ్జర్వ్ చేసినానంటే, ఇప్పుడు మనం ఈవెన్ మన జీవితం రోజు చేసే జీవితం మనం ఎంత కష్టపడ్డా కూడా మనం యూనో 4 మెతుకుల కొరకే కష్టపడతా ఉంటాం. ఆ మెతుకులు తినేటప్పుడు కానీ ఒక్క క్షణం మనం ఇది ఎంత నేను ఒక్కరిని కష్టపడగానే రాలేదు. ఇది ఎంతో యూనో రైతులు ఉన్నారు, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కొనగలిగినాము. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనకి ఈ ఆ ఒక్క ముద్ద మన ముందున్నది. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. అదే కాదు అసలు ప్రతి ప్రాణి బతకగలుగుతుందంటే ప్రతి ఫ్రాక్షన్, ప్రతి సెకను కూడా ఒక ప్రమాదాన్ని తప్పించుకుని బతుకుతోంది. అది తప్పించుకోవడం దాని ప్రయత్నంతో కాదు, సృష్టి ప్రాసెస్సే అంతా. ఇన్నేళ్ళు బతికానంటే ఎన్ని ప్రమాదాలు తప్పించుకుని ఉంటాను నేను కాదు, మీరు కాదు, ఎవరైనా. రోడ్డు మీద వెళ్తుంటాం, అనేక వెహికల్స్ వస్తుంటాయి. ఏ వెహికల్ అయినా కొద్దచ్చు, మనకు ఏ ఫ్యాన్ అయినా మీద పడవచ్చు, ఏ బిల్డింగ్ అయినా దాని మీద కాలు జారి పడవచ్చు. అవన్నీ తప్పించుకుని మనం వచ్చామంటే అది సృష్టి ధర్మం అది. సో అలాగే మీరు అన్నట్టుగా మన 4 మెతుకులు మనం తింటున్నామంటే ఎంత గొప్ప విషయం మీద. అది ఎవరో పండించి ఉంటారు, దాన్ని ఎవరికో అమ్మి ఉంటారు, వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకుని ఉంటారు. కొందరు కంట తడిపెట్టి నష్టపోయి ఉంటారు, పంట సరిగ్గా పంటక తడిసిపోయి ఆరబెట్టి పండిన గింజలు కూడా అందులో ఉండొచ్చు. వాళ్ళు పస్తులు ఉంటూ ఉండొచ్చు ఆ పండించిన వాళ్ళు. ఇది ఎక్కడికో ఎవరికో లాభం వచ్చి ఉండొచ్చు, ఎక్కడికో వచ్చి మనం ఎక్కువ రేటుకో తక్కువ రేటుకో మనం కొనే స్థితి నాటికి కూడా మనం కష్టంలో కొన్నామో సుఖంలో కొన్నామో మన నోటి దాకా వచ్చింది. అది ఎక్కడ రైతు ఎక్కడ పండించాడు, ఏ ఎద్దు తొక్కింది, ఏ ట్రాక్టర్ దున్నింది, ఏం చేసింది, అది మన నోటి దాకా వస్తుందంటే బిట్వీన్ కప్స్ అండ్ లిప్స్ అన్నట్టుగా ఎన్ని దాటుకుని వచ్చింది అది. సో చాలా అవేర్నెస్ ఉంటే అంతకంటే ఆనందం ఏంటి సార్. మనం ఏంటో ఏమంటారు అది, ప్రతిరోజు ఒక కొత్త జీవితం అన్నట్టు. అంతే మీరు చెప్పే విధానం అంతే. ఆ అవేర్నెస్తో ఉంటే, లేకపోతే మనం అన్నట్లాగే ఇవేళలాగా ఉంటుంది, ఇవేళలాగే రేపు జీవితాన్ని మనం అది మనం ఈడ్చికెళ్తున్నట్టు ఉంటుంది, మనం దాన్ని తీసుకెళ్తున్నట్టు ఉండదు. మనం బస్తలు మోస్తున్నట్టు. అవునండి, అవును. చాలా ఉంది బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే దాంట్లో రాఘవరెడ్డి గారు కదా సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఐటీలో. అంటే ఇది మీ బొమ్మ కనపట్టలేదు కాబట్టి మీ ఏజ్ తెలుసుకోవచ్చా? నేను 36 అన్నానండి. వావ్, 36 అండి. నేను సుమారు మీకు 60 ఏళ్ళు ఉంటాయి అనుకుని మాట్లాడుతున్నాను. డెప్త్ మాట్లాడుతున్నారంటే మీరు. అంటే ఇక్కడ కొంచెం ఐ మీన్ కమ్యూనిటీలో యాక్టివ్ గా ఉంటాను అండ్ థింగ్స్ కొన్ని చేస్తూ ఉంటాను సొసైటీలో. సో ఈ మధ్యనే కొంచెం అవేర్నెస్ కొన్ని స్పిరిచువల్ దాంట్లో ఈషా ఫౌండేషన్ దాంట్లో కొన్ని ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవడం కొన్ని జరిగినాయి అన్నట్టు. సో దాంతో కొంచెం వాట్ ఐఎమ్ వాట్ ఈజ్ లైఫ్ అనేది కొద్దిగా తెలుస్తూ ఉన్నది అన్నట్టు. సో అందుకనే అదే ఎర్లీ ఏజ్ లో ఎంత ఎటువంటివి తెలిస్తే అంత మంచిది అనేది ఆ జీవితాన్ని అనుభవించడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది నాకు చాలా తెలుస్తుందండి. తర్వాత ఇంకోటి మీరు ఆధ్యాత్మికంగా కనుక మీరు అటువైపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేనికైనా మనం సిద్ధపడాలని జీవితంలో. అది ఆ ప్రిపేర్నెస్ ఉంటే
ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అనే సామెత ఉంది కదా. అవును. అవును అవును. అప్పుడు ఒక బావిలో, ఒక 1000 అడుగుల బావిలో పడిపోవడానికి మనం ప్రిపేర్ అయితే అక్కడి నుంచి పైకి లేవడమే తప్ప కిందకి పడడానికి ఇంక లేదు. కిందకి వెళ్ళిపోయాం మనం. ఓన్లీ థింగ్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ కింద పడితే పడ్డానికి ప్రిపేర్ అవ్వాలి, పైకి ఆటోమేటిక్గా తర్వాత. అలా ఏదైనా ఒక్క మాట నాకు ఇప్పటికీ నేను అన్న దాంట్లో నాకే నచ్చినది అవేర్నెస్. ఆ స్పృహలో ఉంటే చాలు సార్ జీవితం. ఓకే ఓకే, చాలా మంచి మాట చెప్పారు సార్. మీరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, మేము ఇప్పుడు థియరీ మీకు కూడా చాలా అంటారంటే ఒకళ్ళకి 30 ఏళ్ళలో వస్తుంది, ఒకళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా రాదు. అది కాదు, వయసు కాదు. కానీ మనం ఏ జీవితాన్ని చూసాం, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో మనని పెట్టబడ్డం మనం అనే దాన్ని బట్టి అనుభవం కానీ ఒక స్ట్రెంగ్త్ కానీ మనిషికి వస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక ఏసీలోనే ఉన్నాను, బయట ఏముందో నాకు తెలియదు. నాకు ఎందుకు జీవితం, నాకేం తెలుసు ప్రపంచం గురించి? నూతిలో కప్పకి నాకు తేడా ఏంటి? సో నేను ఎండలో పడేశారు నన్ను, కాళ్ళు కాలే ఎండలో, నాకు చెప్పులు లేవు, ఒంటి మీద ఎక్కడ తప్పేం లేదు, అన్నం లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్న నేను గొప్పవాడిని అయ్యానంటే ఒకవేళ ఏమయ్యి ఉంటుంది సార్. మనకి ఇవ్వబడిన పరిస్థితులను బట్టి ఏదైనా, ఇదంతా ఈ ప్రపంచమే ఒక నాటక రంగం అనుకుంటే మనకి భగవంతుడు ఇచ్చిన పాత్రని హౌ బెస్ట్ వీ కెన్ పెర్ఫామ్. అందరివి పాత్రలే, ఎవరి పాత్ర వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఇందాక మనం అనుకున్న ఆర్కెస్ట్రా బాగుంటుంది, భగవంతుడి సృష్టి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. మరి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, చాలా కృతజ్ఞత అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. అండ్ సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో శ్రీకాంత్, హాయ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడండి మీరు. శ్రీరామ్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు వాయిస్ ఏదో కట్ అవుతుంది. మీ కళా నమస్సులు ముందుగా. ఓ థ్యాంక్ యూ. మీలోని సరస్వతి దేవిని చూస్తున్నాను సార్. సరస్వతి అంటే నా పాదాభివందనాలు. అయ్యో సార్, గాడ్ బ్లెస్ యూ. అంటే నేను సరస్వతి అంటే నేనేం గ్రంథాలు చదివిన వాడిని కాదు సార్. ఇప్పుడే అనుకున్న ప్రకారం నా చుట్టూ ఉన్న జీవితాన్ని నాకెంత అనుభవించగలిగితే అంత జీవితాన్ని చూసిన వాడినే తప్ప. చిన్న మాట పండితులు చెప్పు. సరస్వతి దేవి ఉత్తి చదువులోనే లేదండి, కళ్ళలో కూడా ఉంది. కళలో మీరు కళాస్వరూపులు. అయ్యో సార్. రచయిత్రులు సారీ రైటర్ సార్. అంటే రచయిత్రులు అంటారు కదా, రచయితలు. అటువంటిప్పుడు రచయితలు. సో అటువంటిప్పుడు మేము మిమ్మల్ని కళగానే భావించాలి, కానీ ఇంకో రకంగా నేను చూడ. మొట్టమొదటి సినిమా మీరు చూసినప్పుడు మాకు కలిగిన భావానికి మీరు తర్వాత చేసిన సినిమాల్లో చూసిన వాటికి చాలా తేడా ఉంది. మీరు ఎంత చక్కటి మీ నటన, ఎంత చక్కటి నటన ఉంది అనేది మాకు తెలుసుకునేసరికల్లా అర్థమైంది మీరు ఎంత గొప్పవాళ్ళు అనేది. కాదు మొట్టమొదటి సినిమా అంటే ఏది మీరు అనేది? అంటే మొట్టమొదటి సినిమా అంటే రీ ఎంట్రీ. ఎంత పాత సినిమాల్లో కాదు, కొత్త సినిమాల్లోని ఈవి సత్యనారాయణ గారి సినిమాలోని మీరు చేసిన అదొక రకమైనటువంటి మాండలికం ఆడతారు కదా. అవునండి. తర్వాత డైలాగులు కానీ అవన్నీ కూడా మీకు అసలు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా అనుకోకండి. ప్లీజ్ అడగండి. ఇప్పుడు అటువంటి సందర్భాలు, అటువంటి సీన్స్ ఇచ్చినప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు? అంత కొంచెం వ్యంగ్య ధోరణిగా, మరి నాస్టీగా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే కొన్ని సినిమాలు సీన్స్ ఉన్నాయి కదా, తప్పుగా ఫీల్ అవ్వద్దు, సారీ పంపించాలి. అటువంటి చేయడానికి అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు? ఒక్కసారి నేను చెప్పే ముందు, ఇది మనకు వీడియో లేదు కాబట్టి మీ గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? లేదండి, నేను ఇంట్లో ఉన్నాను. నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సింగపూర్, వెరీ గుడ్. అవునండి. ఓకే. అంటే నేను మిమ్మల్ని కొంచెం విజన్ లో పెట్టుకుని మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని విషయాలు కూడా చెప్తాను. మీరు డ్రైవింగ్ చేస్తుంటే మీ పక్క సీట్ లో కూర్చున్నట్టు,
మీరు ఇంట్లో ఉంటే నేను మీ ఎదురు సీట్లో కూర్చొని మీరు ఇచ్చిన కాఫీ తాగుతూ మాట్లాడుతున్నట్టు అట్లా చిన్న విజువలైజేషన్ కోసం అడుగుతాం. ఇంత మాట్లాడడం మాకు అదృష్టం కూడా. మాకు ఇంత మాట్లాడే ఛాన్స్ దొరకడం కూడా ఒక రకంగా గ్రేట్. అయ్యో చాలా ఆనందకరమైన విషయం యాక్చువల్లీ చెప్పాలంటే. మీరే కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితోటి అసలు ఎప్పుడు చూస్తామని కూడా అనుకోలేదు, మాట్లాడతామని కూడా అనుకోలేదు, అటువంటి వాళ్ళతో మాట్లాడడం మాకు ఒక రకంగా చాలా ఆనందకరమైన విషయం. అది ఇదిగో వీళ్ళు కల్పించిన అవకాశం మనకి, ఇలాంటి Telugu1.com లాంటి అవకాశం. అయితే మీరు ఇందాక అన్నది కమింగ్ టు ది పాయింట్, ఎట్లా ఫీల్ అవుతారు అనేది. అవునండి, ఎట్లా ఫీల్ అవుతారు ఒక క్యారెక్టర్ని వ్యంగ్య ధోరణిలో అట్లా చేయడం అనే, అంటే నాకు ఇంకా ఇంకొంచెం క్లారిటీ. దేనికి ఫీల్ అవ్వడం అంటే అంటే ఒక నటుడిగా చూసినప్పుడు మీకు ఆ క్యారెక్టర్ మీకు విడిగా కనిపించకపోవచ్చు. అంటే ఒక నటుడిగానే మీరు చూస్తారు ఆ క్యారెక్టర్ ని, కానీ బయట నుంచి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు, ఆ సీన్ చేస్తున్నప్పుడు అంత ఐ మీన్ అటువంటి పాత్రలో మీరు చూసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే మంచిదే, ఇట్లాంటి చేయొచ్చును అనిపిస్తుందా? లేదా అంటే అరే ఇటువంటి పాత్ర చేసామే, ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో అన్న ఫీలింగ్ వస్తుందా? అట్లాగే మీకు చెప్పాలంటే నేను 3 సినిమాలు మరొక మాట కూడా చెప్తాను, క్షమించాలి, సారీ ఆపుతున్నందుకు. మరి నేను ఆన్సర్ చెప్పడం మర్చిపోతాను. మీరు అడిగేస్తున్నారు, నాది నేను చెప్పాలి. చెప్పండి, అడగండి. అంటే ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతమంది చూసినా సరే అందరి తత్వం వేరే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దృష్టి. అవును, అలా ఉండాలి కూడా. అందరూ ఒకేలా ఉంటే బోరు కొట్టేదా? ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు చీమలు అన్నీ ఒకేలా ఉన్నాయి అనుకుంటాం, కానీ మనం చీమగా ఉంటే ప్రతి చీమకి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. సో అలాగే మనుషులందరూ ఒకేలా ఉంటే బోరు కొట్టేస్తుంది సార్. క్షుణ్ణమైన పరిశీలన. మీరు నన్ను సార్ అని పిలవద్దండి, నువ్వు అని పిలవండి చాలు. అంటే అలాగే ఇప్పుడే నువ్వులోకి వచ్చేస్తే ఒక బెట్టింగ్ బంగారు రాజు అని ఒక క్యారెక్టర్ చేశాను నేను. ఉషా కిరణ్ మూవీస్ ఇది బెట్టింగ్ బంగారు రాజు అండి. అందులో నేను ఇంట్లో ఉంటాను, ఎవరు వచ్చినా అందరినీ గారు అంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను గారు అంటారు ఏంటి మీరంటే, నువ్వు అనొచ్చు కదా అంటే, నేను పొరపాటున నువ్వు అంటే నువ్వు నన్ను రా అనేస్తే అంటాడు. అందుకని అన్నిటి ఆ గారు అన్నిటికీ ఏమండి కొంచెం మంచినీళ్ళు గారిని తీసుకుంటారు ఏంటి, ఆ కుర్చీ గారు అక్కడ ఉన్నారు కూర్చోవచ్చుగా, ఇట్లా అంత చేదస్తానికి వెళ్ళిపోతాడు వాడు. ఆ సినిమా మొత్తం క్యారెక్టర్ అంతా అదే అట్లాగా. సో అంటే మరి మీరేంటో తెలియకుండా నేను గారు అనకుండా ఎట్లా సార్? చెప్పండి. మీ వయస్సు ఎంత, మీరు ఏం చేస్తున్నారు, మీ పొజిషన్ నాకేం తెలియదు కదా. మీరు నువ్వని సడన్ గా అంటే అది ఓవర్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుంటుందిగా. మీ అనుభవంలో సగం లేదు నా వయసు. సరే, ఇంకొకటి అడుగుతా అన్నారు, ఏంటో అర్థం లేదు నాకు. అది ఎలా ఫీల్ అవుతారు అదే చెప్పబోయాను. చెప్పండి, అదే చెప్పండి. ఎలా ఫీల్ అవ్వడం అంటే, అది మనం చేసేటప్పుడు కొన్ని డౌట్లు ఉంటాయి మనకి, ఆడియన్స్లో చూసేటప్పుడు దానికి కొంత క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి నేను చాలా గొప్పగా చేసేస్తున్నాను, విగ్గు పెట్టేసుకుని 16 ఏళ్ల హీరోగా చేసేస్తున్నానని నేను అనుకుని చేశాను అనుకోండి, ఆ విగ్గు పెట్టుకోవడం వల్ల నాకు 70 ఏళ్ళు అయితే నేను 90 ఏళ్ళ వాడిగా కనపడ్డాను అనుకోండి, అప్పుడు జనం తిట్టుకుంటున్నప్పుడు తెలుస్తుంది నాకు, ఓహో నేను చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాను నా గురించి అని. అలా కాకుండా నేను ఏదో భయపడుతూ క్యారెక్టర్ చేసి అది జనం బాగా రిసీవ్ చేసుకుంటుంటే ఆ ఆనందం. ఉదాహరణకి నేను అట్లాగా జనం రియాక్షన్ చూసి, ఓహో నేను పడ్డ కష్టం, నా ఆలోచన కరెక్ట్ బాగుంది అన్నది 2 సినిమాలండి. ఒకటి చాలా బాగుంది, ఈవి సత్యనారాయణ గారు ఆ కావిడ వేసుకుని తిరుగుతూ ఉంటాను, ఒంటికి బ్యానర్లు అవి కట్టుకుని. అది చూసినప్పుడు ఏంటి మరీ తెంగరగా ఉన్నాను, జనం కొంచెం ఎవర్షన్ ఏమైనా ఉంటుందా అన్న చిన్న డౌట్ ఉంటుంది రిలీజ్ అయ్యే వరకు. లేదండి, తర్వాత ఇంకొకటి సొంత ఊరని ఒక సినిమా, ఫుల్ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్. అది ఏంటి మరి మనం హాఫ్ నేకెడ్గా ఇంత డీగ్లామరైజ్ అయ్యి ఇట్లాగా కొంచెం ఒక రకంగా భయానకం అంటామే, అట్లా ఒక కాటికాపరి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు జనం రిజెక్ట్ చేస్తారేమో, రిసీవ్ చేసుకోరని భయపడ్డాను. కానీ ఆ 2 నాకు ప్లస్ అయ్యాయి, ఆ గెటప్స్ వల్ల కానీ వాటి వల్ల కానీ. మిగతా
ఆ క్యారెక్టర్ పండించడానికి ముందు మనిషి కనిపించే కదా నోరు విప్పడం. కనిపించింది జనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓ ఐఎమ్ రైట్, జనం చూస్తారు అనేది ఒక ఆనందం వేరుగా ఉంటుంది. అది చూసే వరకు చిన్న డౌట్ ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది. జనరల్గా నేను లెక్చరర్గానో ప్రిన్సిపాల్గానో రొటీన్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉండదు. ఈ సినిమా ఆడితే ఈ సీన్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. నవ్వేమైనా వస్తుందా లేదా, ఓకే జనం కూడా నవ్వుకుంటారు, నవ్వరు, వాళ్ళకి పని ఏం లేదంటే ఎందుకు నవ్వుతారు, ఇవన్నీ లెక్కలు తెలుస్తాయి. వాళ్ళు నవ్వినా నవ్వకపోయినా మనం ఈ డోంట్ ఎక్కువ మనం బాధర్ కాలేం. మనం ఒక పార్ట్ ఏదో 2 రోజులు 3 రోజులు వేషం ఉంటుంది, 4-5 సీన్లు చేసేస్తాం, వెళ్ళిపోతాం, రొటీన్. అది ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా చేసినప్పుడు మీరు అన్నది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఇవన్నీ కొన్ని ఉంటాయండి. అది రిలీజ్ అయ్యేదాకా ఉంటుంది అది. సో శ్రీకాంత్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆయన కాల్ కట్ అయినట్టుంది సార్. అండ్ ఇంకో కాల్ లైన్లో ఉన్నారు సార్. హలో హలో హలో, ఈ కాల్ కూడా కాల్ కట్ ఉంటుంది. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, నా పేరు చైతన్య, ఫీనిక్స్ నుంచి మాట్లాడుతాను. చైతన్య గారు గుడ్ మార్నింగ్ సార్. మనతో పాటు ఎల్వి శ్రీరామ్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే అండి ఎల్వి శ్రీరామ్ గారు. నమస్తే చైతన్య గారు, ఎక్కడి నుంచి అండి? ఫీనిక్స్. నేను ఫీనిక్స్ అరిజోనా అండి, అమెరికాలో. ఓ సార్ ఏం చేస్తున్నారు సార్? ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఆఫీస్ కి వెళ్లే దారిలో ఉన్నానండి, బస్సులో. వెరీ గుడ్. ఎంత టైం ఇప్పుడు మీకు? నాకు 8 అవుతుంది. 8, వెరీ గుడ్. అంటే 10 to 12 ఏదో అన్నట్టుగా అనుకున్నాను. అన్ని చోట్ల ఒకే టైం ఉండదు కాబట్టి. అమెరికాలో 4 టైం జోన్స్ ఉన్నాయి సార్. దేశంలోనే 4 గంటలు. 10 కంటే అందరూ ఆఫీసుకి వెళ్ళిపోతారు కదా, ఎవరు వింటారని అడిగాను. లేదా ఆఫీసుల్లో కూడా వింటారండి అని చెప్పారు. మాకు ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం సార్. చెప్పండి సార్, ఏం పేరు అన్నారు సార్? చైతన్య సార్. ఒక మాట చెప్తారు, అసలు ఆ మాట విని చాలా గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదం ఒకరికి ఎక్కువ దొరుకుతుంది, ఒకరికి తక్కువ దొరుకుతుంది, కానీ ప్రసాదం అది చాలా బాగా చెప్తారు. ఏమో నా జీవితం తత్వం అవుతుందేమో అది, మరి చాలా చాలా నచ్చింది నాకు. చైతన్య బస్ లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది అంటున్నారు ఆయన. అది బస్ లో అనౌన్స్మెంట్ స్పానిష్ కూడా వినిపించాను అన్నమాట. అది ఇంగ్లీష్ లో చెప్తాడు, తర్వాత స్పానిష్ లో. బస్సులో వెళ్తుంటే మీరు ఎక్కడి నుంచి రేడియో ఎక్కడి నుంచి వింటున్నారు? సెల్ నుంచి అండి? ఇది ఫీనిక్స్ అంటే సౌత్ వెస్ట్ అండి, అంటే యూఎస్ లోనే, కాలిఫోర్నియా పక్కన. సార్ చెప్పండి. చాలా ఆనందంగా ఉంది మాట్లాడటం, అసలు చాలా నచ్చి చెప్తామని కాల్ చేశాను. అదే అంటే ఒకసారి చాలా బాగుందనే సినిమా తర్వాత ఒక ఫంక్షన్ లో దాని సక్సెస్ మీట్ లో 4 జోకులు వేసి నవ్వించి చివరిలో మాట చెప్పానండి. ఈవీవి గారు ఎందరికో జీవితాన్ని ఇచ్చారు, చాలా మందికి అన్నం పెట్టారు, నాకు మాత్రం చెయ్యి మరీ వెడల్పు చేసుకుని పెట్టారు అన్న. అది ఫినిషింగ్ డైలాగ్. ఒక పావుగంట మాట్లాడి చివరిలో అన్నమాట. అది ఆయనకి చాలా విపరీతంగా నచ్చింది, ఈవీవి సత్యనారాయణ గారికి. సో అట్లా అంటే ఒక ఫీల్తో అన్నప్పుడు ఏదైనా ఒక మాట అలా మంచిది వచ్చే అవకాశం. చాలా మంచిగా అందులో అదే సినిమాలో మీరు ఆ కావిడేకి వెళ్ళేటప్పుడు ఒక ఆయన మీకు ఏదో నెంబర్ చెప్తే మీరు నెంబర్ అడుగుతాడు మిమ్మల్ని. అడిగితే మీరు మీ ఊర్లో ఈ సందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి అక్కడ బట్టి కొట్టి ఉంటది, అందులో నెంబర్లు అన్నీ ఉంటాయండి. అవునవునండి. ఎంఎస్ నారాయణకి నాకు మర్చేసి అది ఆయన చెప్పగలరా? ఆ డైలాగ్ చాలా పెద్దది ఉంటది కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే మరి సడన్ గా కష్టమేమో. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే గుర్రం పడినట్టు ఒక ఆటో అట్టుకుని స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కాం, నెడదవోళ్ళు దిగాం, గుర్రబండి అట్టుకున్నాం. అక్కడ ఆ చెరువు గట్టంపట ఎల్లు జాగ్రత్త, దారి నిండా నిప్పులు అయ్యి ఉంటాయి.
ఆ అమ్మవారి గుడి చెట్టు అది ఉంటుంది, దాని మధ్య నుంచి అలా కుడివైపు తిరిగి వెళ్ళిపో, జాగ్రత్త ఎడం వైపు అరుగు మీద కుంటే అక్కడ ఉంటాడు, ఆడితో మనకు మాట్లాడు కాడికి మనకి పడదు ఎగస్ పార్టీ. ఆ కుడివైపుకి కూడా చూడక అందులో బ్యాడ్ లేడీ ఉంటుంది, ఊరికి కొత్త కదా టెంప్ట్ అయిపోతాం. అలా తిన్నగా వెళ్ళిపోతే రోడ్డు సెంటర్లో కరెంటు స్తంభానికి ఆనుకుని ఉంటుంది. ఏంటి పెడకా కాదు, మా బొడ్డు భద్రంగాడి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారని అడుగు, చేతిలో ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కాల బుక్ వెంకటరామాండుకో ఎక్కాల బుక్ ఎందుకు? ఈ అంకెలు అన్నీ అందులో ఉంటాయి. అమ్మాయ్యా వీడికి అడ్రస్ చెప్పేసి మనకి ఎవడు చెప్తాడో ఏంటో. మరి సడన్ గా అడగడంతో ఎన్ని ఇబ్బందులతో చెప్పాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ సార్ చైతన్య గారు. సో చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. అండ్ సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి గారు. వాయిస్ కాదండి, నా పేరు రేఖ. రేఖ గారు గుడ్ మార్నింగ్. మరీ అలా చాలా డల్ గా మాట్లాడితే, ఐ మీన్ చాలా లో వాయిస్ లో మాట్లాడితే కాదు, ఆఫీస్ నుంచి బయటకు వస్తాను. అది ప్రాక్టికల్ ప్రాబ్లం. వెల్ ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, మాట్లాడండి మేడం. యా గుడ్ మార్నింగ్ రేఖ గారు. హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. గుడ్ ఈవినింగ్ మీకు, నాకు ఈవినింగ్. వెరీ గుడ్. ఈవినింగ్ నాకు మార్నింగ్. కాదు ఎంబరాస్మెంట్ ఎందుకు, చిన్న 5 నిమిషాలు వర్క్ చేసేసి వస్తే బాగా ఎంతసేపు అయినా మాట్లాడుకొని ఇస్తారేమో కదా. అది అందుకని బేసిక్ గా బయటకు వచ్చి. అచ్చా చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు మీరు? ఎలా ఉన్నారండి? నేను ఓకే. నేను ఇక్కడ ఒక హెల్త్ కేర్ ఫర్మ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఓహో, ఎక్కడండి? స్టేట్? బాస్టన్. వెరీ గుడ్. మీ అందరితో సరదా ఇట్లాగా డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని వచ్చాను యాక్చువల్గా. అవునండి, యాక్చువల్లీ మీకు అంటే ఇంటరాక్షన్ అన్ని ఎప్పుడు ఉంటుంది, కానీ మాకే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా అరుదుగా దొరుకుతుంది. మాకు కూడా ఏమవుతుందంటే, మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడి నుంచి వెళ్ళారా అక్కడికి? తెలుగు మాట్లాడితే అంతే కదా, ఏపీ కదా. ఇక్కడ అందరూ కలుస్తూ ఉంటారు, రకరకాల జనాలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా మేము ఏదైనా షూటింగ్లకో దేనికో అవుట్ స్టేట్కో అవుట్ ఆఫ్ ది కంట్రీకో వెళ్ళినప్పుడు కనిపిస్తే ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు కొంచెం అంటే ఇక్కడ కనిపించే వాళ్ళు మాట్లాడే మామూలు రొటీన్గా ఉంటాయి. ఏం సినిమాలు చేస్తున్నారండి, హీరో ఎవరండి ఇందులోనండి, డైరెక్టర్ ఎవరండి, సినిమా పేరు ఏంటండి, ఇలా ఉంటాయండి. అవి మనకి ఇంట్రెస్టింగ్గా ఉండవు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చూజీగా, ఓహో ఈయనకి లైన్ కనెక్ట్ అయింది, ఏదైనా కొత్త విషయం అడుగుదాం అన్నట్టు ఉంటుంది. అది వీ లైక్. చెప్పండి రేఖ గారు. అదే ఇంకా అసలు అంటే మీ యాక్టింగ్ గురించి చెప్పే అంత అర్హత కూడా మాకు లేదు. మీరు చెప్పే అర్హత ఉండబట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం. మీరు చెప్పకపోతే అంటే యాక్టింగ్ కాదు అది, అంటే యాక్టింగ్ లాగా అసలు ఎప్పుడు అనిపించలేదు ఇప్పటిదాకా. ఆల్దో అది స్క్రీన్ మీద అయినా సరే, బట్ చాలా చాలా న్యాచురల్ గా అసలు ఏంటో మీరు ఎలా మాట్లాడుతూ ఉంటే పక్కింట్లోంచి ఎవరైనా మాట్లాడుకున్నట్టు, అలా వీధిలోనే అదంతా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంకా ఈ సినిమా ఆ సినిమా అని ఏం లేదు, అసలు మీరుంటే చాలు నవ్వుకోవడానికి. నేనైతే అదే అనుకుంటుంటాను, హీరో హీరోయిన్ ఉన్నా పర్వాలేదు, సినిమా నడిచిపోతుంది, కానీ బట్ మీలాంటి ఆర్టిస్టులు లేకపోతే సినిమా చూడలేమండి, వేస్ట్, అసలు బోర్ కొట్టేస్తుంది. ఇంకా చూడాలని కూడా అనిపించదు కామెడీ లేకపోతే. అది కామెడీ ఒక్కటే కాదు, బట్ మీ దాంట్లో చాలా వేరియేషన్స్ మేము చూసాము, సెంటిమెంట్, సీరియస్నెస్ అన్ని చాలా 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 న్యాచురల్ గా, అది ఇంకంతే యువర్ గిఫ్టెడ్ ఆర్ట్ ఫామ్ లో. థ్యాంక్ యూ రేఖ గారు. అంటే చిన్న ఇంత టాపిక్ మనం ఎంటర్టైన్మెంట్ వేరియేషన్స్ ఇవి అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కాదు, ఎవరైనా కూడా మనిషి ఎంటర్టైన్ చేయగలగాలండి ముందు, చేసాక సెంటిమెంట్ కానీ ఎమోషన్ కానీ ఏదైనా. కొందరు ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్ చేయగలుగుతారు, ఎమోషనలైజ్ చేయలేరు, సెంటిమెంట్ మరి పలకకపోవచ్చు. ఓన్లీ నేను సెంటిమెంట్ ఆర్టిస్ట్ అయితే, సీరియస్ ఆర్టిస్ట్ అయితే కూడా ఒక బ్రాండ్ ఉంటుందండి. ఓన్లీ కమెడియన్ అయితే ఒక బ్రాండ్ ఉంటుంది.
ఆ రెండు రిసీవ్ చేసుకోవడం నా అదృష్టం జనం. ఆ రెండిట్లో ముందు నేను సెంటిమెంట్గా ప్రూవ్ అయ్యి తర్వాత కామెడీ చేయడం కష్టం అవుతుంది. కమెడియన్గా నేను మీ అభిమానం సంపాదించగలిగి తర్వాత నేను అమ్మ 1వ తారీఖు ఇలాంటి సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేయబట్టి. అవునండి. తర్వాత వేణు గారిది ఒక సినిమా ఉంటుంది, నాకు యాక్చువల్లీ నోటికి రావట్లేదు ఆ సినిమా ఎందుకో. హనుమాన్ జంక్షన్. చలికి తనకి బ్లాంకెట్ కప్పుకొని ఉంటారు కదా, చిరునవ్వుతో సినిమా. అది కూడా చాలా బాగుంది. ఆదిలో గుడ్ మార్నింగ్ అయితే అల్టిమేట్. ఇంకా అసలు గుడ్ మార్నింగ్ అనగానే కొన్ని ఏళ్ల దాకా ఇంకా అందరికీ అదొక అలవాటు అయిపోయింది అనమాట. గుడ్ మార్నింగ్. ఇంకా అది ముందు అలవాటు ఉందో లేదో కానీ ఆ రకంగా అందరికి గుడ్ మార్నింగ్ చెప్పడం చెప్పించుకోవడం అది సినిమాలో కొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం కానీ చాలా మందికి ఆ సైకాలజీ ఉంటుందండి. కొంచెం హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి మన సబార్డినేట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారా, చెప్పకపోతే వాడికి పొగరని. చిన్న జోక్ అండి ఈ సందర్భంగా ఎక్కడో చదివినది. ఒక జనరల్ మేనేజర్ కొత్తగా ఒక ఆఫీస్కి వచ్చి ఆ ప్యూన్ కూడా విష్ చేసేట, నమస్కారం చెప్పేట. ఇదేంటి అంటే నాకు కంగారు పడిపోయాడు ప్యూన్. అది ఆయన సంస్కారం అని రోజు అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతున్నాడు. ఒకరోజు కంగారులో ప్యూన్కి గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయి వెళ్ళిపోయాడు లోపలికి. చూసేవాడికి ఎంత పొగరెక్కిపోయిందో, నిన్నటిదాకా గుడ్ మార్నింగ్ చెప్పేవాడు వేళ ఒళ్ళు బలిసిపోయింది అన్నట్టు ప్యూన్. సో అట్లా ప్యూన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు రెండో రోజు బాస్ ని. అలాగా సబార్డినేట్స్ ఎవరెవరు మనని విష్ చేస్తున్నారు, ఎవరెంత భయభక్తులతో ఉంటున్నారు అనేది ఒక మేనేజ్ అండి కొందరికి. అది అట్లా మంచి క్యారెక్టర్ అండి. చాలా బాగుంది. ఏం చేస్తున్నారు మేడం మీరు? ఏం లేదండి, ఇంకా ఇవాళ ఫ్రైడే కదా. కాదు మీ జాబ్? జాబా, నేను క్యూఏ ఇంజనీర్ అండి, క్వాలిటీ అష్యూరెన్స్. ఓహో, ఎక్కడ నేటివ్? నాది హైదరాబాద్ అండి, నేటివ్ హైదరాబాద్. వెరీ గుడ్. నాది హైదరాబాద్, మా డాడీ వాళ్ళది శ్రీకాకుళం. ఓహో, నాదైతే హైదరాబాద్. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చి 10 years అయింది యుఎస్ వచ్చి. బట్ మేము ఏ సినిమా కూడా వదలకుండా చూస్తాం, ఇంట్లో పెట్టుకొని కూడా. అదే మన ట్రెడిషన్స్ కానీ మన వాల్యూస్ కానీ మన ఎక్కువ మీరు దూరం అయ్యారు కాబట్టి మీరు ఎక్కువ మెయింటైన్ చేయడం. సీతారామ గారు మనవరాళ్ళు ఆ సినిమా చూసి ఉంటారు కదా, అందులో మీనా సత్యనారాయణ వ్రతం చేయించడం అది మనకి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఆ మంత్రాలు శ్లోకాలు అవి చదవడం. ఎందుకంటే మనం దూరం ఎప్పుడైతే వెళ్ళిపోయామో మన రూట్స్ నుంచి, అప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఎక్కువ అవేర్నెస్ ఉంటుందని నా ఫీలింగ్. దాన్ని ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కదా, లేనప్పుడు ఇంకా తెలుస్తుంది కాబట్టి వాల్యూ కూడా బాగా తెలుస్తుంది. అమ్మా నాన్న ఎదురుగా ఉంటే మనం ఆలోచించాం, ఎక్కడికో దూరం వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాం. అంతే, అది ఆ వాల్యూ కూడా తెలిసి అమ్మో చాలా వాల్యుబుల్ అని ఇంకా దానికి కట్టుబడి ఉండాలనిపిస్తుంది. వెరీ గుడ్ రేఖ గారు, థ్యాంక్ యూ. రేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్ అండి, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రేఖ గారు ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పాలా? హాయ్ అవిన్, దిస్ ఇస్ సీత. సీత గారు, గుడ్ మార్నింగ్ అయితే మీకు. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీరు మాట్లాడండి, ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు మనతో పాటు. ఓకే, గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ గారు. సీత గారు నమస్కారం అండి. మీకు ఈ ఛానల్ పాతగానే, నేను కొత్త మాట్లాడడం ఇక్కడికి వచ్చి. చెప్పండి. నేను LA నుంచి మాట్లాడుతున్నాను, లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఏం చేస్తున్నా? నేను వచ్చానండి లాస్ ఏంజల్స్ ఎప్పుడు 2002లోనో ఎప్పుడు 3లోనో తానాకు వచ్చి అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. నేను అప్పుడు ఇండియాలోనే ఉన్నాను, నేను యుఎస్ వచ్చింది 2007లో. ఓహో, చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు మీరు? అయ్యో, నన్ను మేడం అనద్దు, గారు అనద్దు, నేను మీకంటే చాలా చిన్న. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ గుడ్. మీ మూవీస్ అయితే మాత్రం సూపర్ అండి. డైలాగ్ చెప్పి మిమ్మల్ని ఏది చెప్దామన్నా అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, అందుకని సింపుల్ గా సూపర్ ఉంటుందని. అన్ని సినిమాలు ఒక మూవీలో డైలాగ్ అయితే
దొబ్బించుకో అని చెప్పేసి ఉంటుంది చూడండి, అది మేమైతే ఇప్పటికీ యూజ్ అదే నన్ను మీతో మాట్లాడడానికి కూడా ఇక్కడ దాకా దబ్బిచ్చేలా చేసింది. ఆ సినిమా లేకపోతే నేను రైటర్ గానే ఎక్కడ రాసుకున్నాను. మామూలుగా మాట్లాడుకునే లాగా అయిపోయింది అన్నమాట. ఇది నేను ఎంసీఏ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు అనమాట. అతనైతే మీ డైలాగ్స్ మొత్తం యాజ్ ఈజ్ ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు. మీరు ఇందాక చెప్పారు కదా చైతన్య గారు కాల్ చేసినప్పుడు, ఆ డైలాగ్ అయితే మొత్తం చెప్పించుకునే వాళ్ళు అనమాట. అది నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అండి అది. చెప్పండి సీత గారు. హలో 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 సీత గారు వినిపిస్తోందా? కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. ఇంకో కాల్ లైన్లో ఉన్నారు. హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీరేమన్నారు? ఏమో అర్థం కాలేదు మాకు ఇద్దరికి. ఇక్కడ ఫుల్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్ అక్కడ. నేను భాస్కర్ మలేషియా నుంచి. ఓ భాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. మీరు ఫ్రెండ్స్ అండి, రోజు మాట్లాడుకుంటారు. నేను భాస్కర్, నేను సీత అని మీరు ఫ్రెండ్స్ అండి. మాకేం తెలియదు, అయోమయంగా ఇక్కడ కూర్చొని. మీరు ఏం చేస్తుంటారు భాస్కర్ గారు? ఏం చేస్తుంటారు మీరు? భాస్కర్ గారు మీరేం చేస్తారు అని చెప్పేసి. నేను మలేషియాలో జాబ్ చేస్తున్నా అండి. వెరీ గుడ్. మై గుడ్నెస్. ఎక్కడ నేటివ్? శ్రీకాకుళం అండి. ఓహో వెరీ గుడ్. ఎప్పుడు వెళ్ళారు మలేషియా? లాస్ట్ 5 years నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాం అండి. వెరీ గుడ్. బాగున్నారా అండి? బాగున్నాను. మీ సినిమాలు బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఫస్ట్ ఫిల్మ్ అయితే చాలా సూపర్ అండి. దాంట్లో అయితే యాక్టింగ్, కామెడీ సూపర్ ఉంటదండి. డైలాగ్స్, వాయిస్ కూడా డిఫరెంట్ గా వెరీ నైస్ అండి. ఆ సినిమాలో అయితే ఇది చాలా బాగుంది, బాగా నచ్చిందండి ఆ సినిమా అయితే. ఇది ఏ సినిమా? ఇది చాలా బాగుంది, చాలా బాగుందండి. ఫస్ట్ మూవీ అదే అనుకుంటా కదండి. అంటే నాకు పేరు వచ్చిన సినిమా అది. అంతకు ముందు నేను 15-20 సినిమాలు చేశాను, చిన్న వేషాలు. ఎందుకంటే మీరు పొరపాటున నా ఫస్ట్ సినిమా ఏదో చూశారనుకోండి, అదేమో అనుకుంటున్నాను నేను. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మిమ్మల్ని చూడడం అదే సినిమా అనమాట. నేను అదే అనుకుంటున్నాను అనమాట. అదే 91లో కదా సార్ మీ ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా 91 అంతే. 91. ఓకే, చెప్పండి భాస్కర్ గారు. యాక్చువల్ గా మీ సినిమాలు అన్ని బాగుంటాయండి. కామెడీలో అది చాలా బాగుంది. ప్లస్ సెంటిమెంటల్ 1వ తారీఖు అయితే చాలా బాగుందండి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి అయితే బాగా తీసారండి ఆ సినిమాలో అయితే. అవునండి, చాలా బాగా నచ్చిందండి. ఒక స్టేజ్ ప్లే అంటే నేను రాసిన. వెరీ గుడ్. మీరు నేను రాసిన ఒంటెద్దు బండి అని ఒక స్టేజ్ ప్లే, ఒక నాటకం అండి. దాన్ని బేస్ చేసుకుని చేసిన సినిమా అది. ఒంటెద్దు బండి అంటే మిడిల్ క్లాస్లో ఒక్కడే ఎర్నింగ్ మెంబర్ ఉంటాడు. వాడే ఎద్దులా లాగుతూ ఉంటాడు బండిని. మిగతా వాళ్ళందరూ పారాసైట్లో కూర్చొని తింటూ ఉంటారు. ఎర్నింగ్ మెంబర్ ఒక్కడే ఉంటాడు, అది కాన్సెప్ట్. అదే లోయర్ క్లాస్లో అయితే అందరూ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఏదో చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ 10 చేతులు సంపాదిస్తాయి. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఆ కంపారిజన్ అదండి. వీళ్ళు కింద స్థాయి నుంచి పైకి పాకలోంచి పెంకుటిల్లు కొనుక్కుంటారు. వాడు పెంకుటిల్లు అమ్మేసి పాకలోకి వస్తాడు. అది అసలు సినిమా చూసినట్టు లేదండి, రియల్ గా జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించిందండి. నాకు బాగా నచ్చిందండి ఆ సినిమా అయితే, సెంటిమెంటల్ గా అయితే. అవునండి, ఎప్పుడో మాకు కూడా రేర్ గా వస్తాయి అలాంటి. ఏం చేస్తున్నారు మీరు భాస్కర్ గారు? చెప్పారు ఇక్కడ అది జాబ్ చేస్తున్నాం అండి మలేషియాలో. అదే మెకానికల్ అండి మరి. 5 years అయిందా వెళ్ళి? 5 years కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 6th year రన్నింగ్ అవుతుంది అనమాట. వెరీ గుడ్. ఇప్పుడు రీసెంట్ గా ఏ మూవీస్ ఉన్నాయండి మీకు? రీసెంట్ గా ఒకటి ఇప్పుడు గౌరవం అని, యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూసర్. దానికి రాధామోహన్ అని ఆయన డైరెక్టర్ అండి. మన ఆకాశమంతా గగనం వేట డైరెక్టర్. అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ అని ఆయన హీరో. ఫస్ట్ లాంచింగ్ అది ఒక సినిమా, దాని పేరు గౌరవం. అది కాక ఇంకొకటి క్రిష్, రాధాకృష్ణది, కృష్ణం వందే జగద్గురు అని రాణా హీరోగా. ఇంకొకటి మోహన్ బాబు గారు అబ్బాయిది, దేనికైనా రెడీ ఏదో పేరు పెట్టారు, మనోజ్ కుమార్.
మంచు విష్ణు, విష్ణు. ఇంకొకటి అల్లరి నరేష్, భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్ ఆయన. ఇట్లా ఉంటాయండి, ఒక అరడజన్ ఉన్నాయి. ఇవి రిలీజ్ అయిపోయి మళ్ళీ ఇంకో బంచ్ ఏదో వస్తూ ఉంటుంది, చెప్పినంతసేపు ఉండదు ఇది. అంటే మేము ఒక రోజు 10 రోజులు రకరకాల క్యారెక్టర్లు చేస్తాం కాబట్టి అవి చేసినవి అయిపోతూ ఉంటాయి, కొత్తవి వస్తుంటాయి అట్లా. సో భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్ మరి, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ సో సార్, మనం ఇందాక మాట్లాడుతూ వచ్చేసి సొంత ఊరు దగ్గర ఆపేసాం. మీరు మాట్లాడుతుంటే మనం కాల్స్ తీసుకుంటూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉన్నాయి కాల్స్, ఇంకా కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. బట్ స్టిల్ కానీ అక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది. మీరు మీ లైఫ్ అనుకున్న ఒక సినిమా అది. మీరు మీ చిన్ననాటి నుంచి మీరు చూసిన అన్ని విషయాలు దాంట్లో ఇంక్లూడ్ చేశారు. స్పెషల్గా చెప్పాలంటే ఒక హీరో క్యారెక్టర్, మీరు సినిమాకి హీరో, మీరు చేసినటువంటి ఏదైతే కాటి కాపరి ఉందో ఆ ఒక్క క్యారెక్టర్ అనేది, ఆ క్యారెక్టర్ మీకు నచ్చి మీరు రాసుకొని డెవలప్ చేసి ఆ ఒక్క క్యారెక్టర్ మీదే సినిమా ఉండొద్దు కాబట్టి మిగిలిన క్యారెక్టర్లు మీరు అల్లి చేసిన సినిమా అది. దాంట్లో స్పెషల్గా మీరు క్యారెక్టర్స్ గురించి చెప్తూ కుంటివాడి క్యారెక్టర్ ఏదైతే సినిమా హీరోగా మనం చూసామో అది చిన్నప్పటి నుంచి కారెక్కాలి అనే ఒక కళ, కనీసం రెంట్కైనా ఎక్కాలి అన్న కళ, లాస్ట్కు వాడు చనిపోయిన తర్వాత ట్యాక్సీలో వాడిని తీసుకొచ్చారు అని చెప్పిన విధానం. అంటే మీరు ఎక్కడో విపుల అనే ఒక పుస్తకంలో మీరు చదివిన ఆ క్యారెక్టర్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, లేదంటే ఆ వేశ్య పాత్ర ఏదైతే హీరోయిన్ చేసిందో అది చేయడం కానివ్వండి, లేదంటే ఆ ఊరి పెద్ద చేసిన క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఇవన్నీ రియలిస్టిక్గా మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంత డెప్త్గా, ఇంత ఇన్వాల్వ్మెంట్గా డెవలప్ చేయడానికి సొంత ఊరిని మీ ప్రాణంగా భావించి నా జీవితం అంతా ఇదే అని చెప్పేసి అనుకొని మీరు 11 సినిమాలని వదిలేసుకొని మీ హెయిర్ పెంచుకొని మీరు ఎంతో ఇష్టపడే మీ జుట్టు, నిజంగా నేను ఐ వాజ్ అమేజ్డ్. మీకు మీ హెయిర్ అంటే చాలా ఇష్టం అన్న మాట నేను విన్న తర్వాత. సో మీరు ఆ హెయిర్ పెంచుకొని 1.5 గంట ప్రతిరోజు షూటింగ్ కోసం, కరెంటు లేకపోతే క్యాండిల్ లైట్లో మేకప్ వేసుకొని నల్లగా, చాలా డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అది. అసలు అలాంటిది అంత ప్రాణం పెట్టి చేయడానికి మీకు అసలు ఏ రకంగా మీరు అనుకున్నారు సార్ అది? అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది మరి చెప్తుంటే, వింటుంటే. సొంత ఊరు అనే సినిమా గురించి మీ అభిప్రాయాలు, అనుభూతులు చెప్పండి అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా చెప్పి ఉండేవాడిని. ఓకే, అదంతా మీరు చెప్పేశారు, నేను విని ఎంజాయ్ చేశాను. ఓకే, మీ ప్లేస్లో నేను చెప్పాను. మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం అందులో. ఓకే, అక్షర సత్యం అంటామే అట్లా. నిజంగా అదొక అదే అప్పుడు ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఒకే మాట, రెగ్యులర్ సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రేర్ సినిమా పోతే మళ్ళీ రాదు. అది ఒక రేర్ సినిమా. ఒక హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో కథ నడుస్తూ ఉంటుంది. ఇద్దరు అక్కడ గద్దల్లాగా ఎదురు చూసేవాళ్ళు, చావు కోసం ఎదురు చూసేవాళ్ళు. ఒక పంతులు, ఈ శ్రాద్ధ కర్మలు జరిపించి ఎవడైనా చచ్చిపోతే ఆ పంతులు, ఆ మట్టి తీసి పూడ్చడం, నిప్పెట్టి కాల్చడం చేసే కాటి కాపరి. వీళ్ళిద్దరూ హాస్పిటల్లో గద్దల్లాగా పడిగాపులు కాస్తుంటారు, ఎవరైనా పోతారా అని. ఎవరైనా పోతే వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ కన్నీరు మున్నీరుగా ఏడుపు, వీళ్ళకి మాత్రం ఇంకా హృదయానందం, పగలపడి నవ్వు. ఆ రోజు ఇంకా పండగే, పైసలు వస్తాయి కాబట్టి. అట్లాగా అందులో నాది చిన్న క్యారెక్టర్, ఒక ఫ్లాష్ లాగా ఇలా వచ్చి, పంతులు గారు ఇయ్యాలైనా ఎవడైనా చూద్దాంరా, ఎవరికి రాసి పెట్టుందో ఏమిటో, ఆ భగవంతుడు మనకు అన్నం పెట్టకపోడు, ఎవరికో నౌకలు చెల్లించకపోడు, మనకు నౌకలు పెట్టకపోడు, చూద్దాం, ఇదిగో ఇక్కడ ఏదో పోయేలా ఉన్నాడు, వీడు మళ్ళీ బతికేసాడు, రోజు కొంప ముంచేసాడు, ఇలాగా. అంటే ఈరోజు కూడా నేను నా పిల్లలు ఆకలితో ఇలాగ బాధపడి వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద పడిపోతానేమో నేను అన్నట్టు ఉండేవాడిని. చాలా ఇప్పుడున్న దాంట్లో 4వ వంతు సన్నగా ఉండేవాడిని. గెటప్ ఇంచుమించి అలాగే ఉండేది. వీడు ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాడు, నాటకం ఆగిపోయేలా ఉంది అన్నట్టు ఉంటుంది అది. ఆ క్యారెక్టర్ నేను 4-5 ఎంట్రీలు, ఎగ్జిట్లు ఇలా వచ్చి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడం. అన్ని ప్యాథటిక్ డైలాగ్లే. ఇది వచ్చి వెళ్ళిన ప్రతిసారి క్లాప్స్. 2000 మంది థియేటర్లో ఉంటే 2000 మంది చప్పట్లు కొట్టేవారు. అదేదో పెద్ద థ్రిల్లింగ్. అది 10 ప్రదర్శనలు ఇస్తే 10 చోట్ల, పోనీ ఒక చోట ఏదో ఆడిటోరియం వేరు అనుకోండి. సో ఆ క్యారెక్టర్ చాలా అందులో డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది అని, అది అప్పటి నుంచి మైండ్లో ఉంది. దాన్ని అట్లా
నేను ఎప్పటికైనా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్గా చేయగలిగితే భలే ఉంటుంది అనేది ఒక చిన్న అంబిషన్గా ఉండేది. ఓకే. అలా 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 అవకాశం వచ్చి ఒక సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయనకి నాకు పరిచయం తోటి ఆయన కూడా ఇట్లాంటి హాఫ్ బీట్ ఫిల్మ్స్ అవి తీయడం, ఆయన సినిమాల్లో ప్రయత్నం, మిస్సింగ్ ఇలాంటి కొన్ని సినిమాల్లో నేను వేయడం వేషాలు, మా ఇద్దరికి ర్యాప్ కుదిరి ఈ సబ్జెక్ట్ ఆయనకి చెప్పాను, ఈ క్యారెక్టర్ మీద చేద్దామండి ఒక పల్లెటూరులో ఒక శ్మశానం బ్యాక్డ్రాప్లో వీడి సెంటర్ క్యారెక్టర్గా అని. అది ఆయనకు నచ్చి ముందు దాని పేరు మరణం మేము రాసుకున్నప్పుడు, అది రకరకాల రూపాంతరాలు చెంది సొంత ఊరు దాకా వచ్చి, ఒక ఊరు అంటే ఊర్లో ప్రతి వాడికి ఏదైనా పండగ వస్తేనో, ఎవరైనా పుడితేనో, ఏదైనా అయితే శుభకార్యం జరిగితేనో ఆనందం, వీడికి ఎవరైనా చచ్చిపోతే ఆనందం, పుడితే కాదు చచ్చిపోతే. అంటే నేను యాక్టర్ని అయ్యి నేను కలలు గన్ని చేసిన క్యారెక్టర్ కాబట్టి ఇది విస్తృతంగా అయ్యింది. అందులో పెద్ద క్యారెక్టర్గా ఉన్న పంతులు క్యారెక్టర్ మా మేనల్లుడే, నాటకంలో వాడు పంతులు వేసేవాడు. అది ఇప్పుడు నాటకంలో నాది ఎలా చిన్న వేషమో సినిమాలో అతనిది చిన్న వేషం అయ్యి, అందులో కూడా పంతులు ఉన్నాడు సొంత ఊరిలో, వాడు ఆ వేషం వేశాడు. సినిమాలో అంటే అది దీని టోపోగ్రఫీ వేరు, దాని వేరు కాబట్టి ఇట్లా ఈ క్యారెక్టర్ చుట్టూ డెవలప్ చేసాం కాబట్టి అట్లా వచ్చింది. ఇంకా కాటికాపర్ అంటే ఎందుకు ఆ క్యారెక్టర్ మీద మమకారం అంటే, మీరు రకరకాల తత్వాలు చూడండి, హరిశ్చంద్ర లాంటి సినిమాలు కథలు చూడండి, ఒక కాటికాపర్ అనేవాడు వాడు ఏ సత్యాన్నైనా చెప్పడానికి వాడికి అథారిటేటివ్. వాడు మనిషి ఎంత బతికినా, ఎంత తిన్నా ఒంటికే, ఎంత బతికినా కాటికే అనేదో ఒక సామెతలాగా, నువ్వు ఎంత గొప్పవాడువైనా కానీ కారే రాజులు రాజ్యములు కలుగరే గర్వోన్నతించందరే వారేరి అన్నట్టుగా, మనకు స్టాంపు పుట్టగానే ఒక స్టాంపు కొట్టి భగవంతుడు ఎలా అయితే ఇక్కడ తోసేసాడో ఈ భూమి మీదకి, అప్పుడే ఇంకో స్టాంపు కూడా మన డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్, మన డెత్ కూడా రాసేసి తోసేసి ఉంటాడు. అది మనకి తెలియదు, మనం శాశ్వతం అనుకుని ఇక్కడ ఉంటాం తప్ప ఎవరిది ఎప్పుడో మనకు తెలియదు ఎక్స్పైరీ డేట్. సో ఇవన్నీ చూసిన వాడు ఎక్కడ వాడైనా ఇక్కడికి రావాల్సిందే. వాడు సీన్లో అంటాడు, ఓ ఎర్రవీగో ఏంటి నీ కాళ్ళ దగ్గర అదిగో దాన్ని పడుకోబెట్టాను, దాన్ని పాతి పెట్టాను, అది అడుక్కునేది, ఇక్కడ నాకు గొప్ప తేడా దాని కాళ్ళ దగ్గర నేను పాతి పెట్టాను. సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల్ని, జీవితాలని చదవడం, ఒక మృత్యు పాయింట్ ఆఫ్ వ్యూలో జీవితాన్ని చూడడం. మృత్యువుకి అథారిటేటివ్ శివుడికి రిప్రజెంటేషన్ ఒక కాటికాపరి. వాడు నిరక్షరాస్యుడు కానీ గొప్ప వేదాంతి, కూటికి పేద కానీ వాడు వేదాంతంలో చాలా ధనవంతుడు. సో ఇట్లా వాడు ఏదైనా మాట్లాడగలడు. కానీ వాడిని చూసి, ఇప్పుడు మృత్యువుని చూసి ఎలా అయితే భయపడతారో వాడి రిప్రజెంటేషన్ వీడు కాబట్టి వీడిని చూసి కూడా అలా భయపడతారు. అంటే ఇవాల్టి కాటికాపర్లు అలా లేరు. ఒక షర్ట్, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని, వైట్ షర్ట్ నీట్గా ఇస్త్రీ చేయించుకుని, లింగి కట్టుకుని, ఏదో వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ ఎవరైనా పోయారంటే ఓ బీడీ కాల్చి ఓ పెగ్గేసి పాతి పెట్టేసి డబ్బులు జేబులు వేసి వెళ్ళిపోయి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునే ప్రొఫెషన్ అది. ఇదివరకు అట్లా కాదు. ఒక ప్రతిదానికి ఒక రైతు అంటే ఇలా ఉంటాడు, రాజు అంటే ఇలా ఉంటాడు, కాటికాపర్ అంటే ఇలా ఉంటాడు, మరి ఇంకో కొండలు చేసేవాడు ఎలా ఉంటాడు, ఓ గెటప్స్, ఆహార్యాలు ఉన్నాయి. ఆ ట్రెడిషన్కి వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ ఒక సజీవంగా కనపడదు. మృత్యువుకి రిప్రజెంటేషన్ కాబట్టి వాడు శ్మశానంలో శివుడు తిరుగుతున్నాడు అంటే మనకి మామూలుగా మనం చుట్టా బీడీ కాల్చుకుంటున్నట్టుగా ప్యాంటు షర్టులా ఉంటే ఫీల్ అవ్వలేం కదా. అందుకని కొంచెం కావాలని ఆ ట్రెడిషన్కి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా పల్లెటూళ్ళలో ఇంకా కొందరు అలాంటి పాతకాలం వాళ్ళు ఉన్నారు కాబట్టి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కాబట్టి అలాంటి క్యారెక్టర్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా ఆ క్యారెక్టర్ డెప్త్, దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఆ గెటప్ కోసం, ఆ గెటప్ వల్ల మిగతా రెగ్యులర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అవి వదిలేసుకోవడం అన్నీ జరిగింది. బ్యాక్డ్రాప్ ఇదండి. అయితే అదే నేను గతంలో చెప్పినట్టుగా నేను ఆ ఒక్కటి అడక్కు, హలో బ్రదరు,
హిట్లర్ ఇలాంటి సినిమాలు రాసే టైంలో నాకు ఈ సొంత ఊరికి రాసే అవకాశం వచ్చి ఉంటే ఇప్పుడు రాసిన దాంట్లో 50% కూడా నేను ఆ డైలాగ్స్ రాయగలిగి ఉండేవాడిని కాదు. ఓకే. అప్పటికి ఇప్పటికీ ఒక 15 ఏళ్ల అనుభవం కానీ వయస్సు కానీ ఇది తెచ్చిపెట్టిన ఆ మెచ్యూరిటీ, అనుభవం దానివల్ల ఆ పరిపక్వతతో రాసిన దానివల్ల అంత మెచ్యూర్డ్గా వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, ఒక కాలర్తో మాట్లాడదాం మనం ఇప్పుడు. హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, శ్రీరామ్ గారు. నమస్కారం సార్, ఎవరండి మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఎక్కడి నుంచి సార్? నేను న్యూ జెర్సీ నుంచి అండి. రాజేష్ అనగానే ఓహో రాజేష్ అని మన అందుకే నేను అవిన్ తో మాట్లాడాను. ఆయనకు అర్థమైపోతుంది ఎవరెవరు మనవారు, పరాయి వారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అని. అవిన్ తో ఈ రోజు ఆల్రెడీ 3 సార్లు మాట్లాడా, అందుకే మీతో మాట్లాడదామని. ఏం పేరు అన్నారు సార్? రాజేష్ అండి. ఎక్కడి నుంచి? న్యూ జెర్సీ అండి. చెప్పండి సార్, ఏం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. ఇక్కడ మా తెలుగు వాళ్ళు అంటే సగం 90% మంది సాఫ్ట్వేర్ లోనే పనిచేస్తారు. అంతే కదా. ఈ సినిమాలు సూపర్ ఉంటాయండి. థ్యాంక్ యూ. మీ సినిమాల్లో నాకు గుర్తుండిపోయిన క్యారెక్టర్ అంటే బిందుతో నీళ్లు పోస్తారు చూడండి, నువ్వంటే నాకు ఇష్టం. అది అంటే ఒక సినిమా, నాకు సినిమా పేరు కూడా గుర్తులేదు, ఉంటే క్యారెక్టర్ గుర్తుండిపోయింది అన్నమాట. అంటే మీ బింద కింద పడి సొట్టబడినప్పుడు అప్పుడు మీరు చేసే గోల, ఆహా, అది చాలా బాగుంటుంది. అది ఒక రియల్ క్యారెక్టర్ అండి. నేను ఈ చాలా బాగుందిలో ఏదైతే మాట్లాడానో ఆ యాక్సెంట్ అదంతా కూడా అంతకుముందు రామసక్కనోడు అని ఒక సినిమాలో చేశాను. అది అందులో ఒక కాళ్ళకి సంఖ్యలు, అది నేను పిచ్చేవాడిని, పారిపోతానేమో అనుకుని విలన్ ఫాదర్, నేను శ్రీహరికి ఫాదర్ని. కొన్ని కోట్లకి బాగా ధనవంతులం మేము, కాకపోతే తండ్రి పిచ్చోడు, పారిపోతాడేమో, వెతుక్కు రాలేమో అని కాళ్ళకి సంఖ్యలు వేసి వదిలేస్తుంటారు నన్ను. అది అందులో యాక్సెంట్ పెట్టాను నేను. ఆ సినిమా పెద్ద హిట్ కాలేదు, యావరేజ్ అది. ఆ తర్వాత అదే యాక్సెంట్ తోటి చాలా బాగుందిలో చేసాం. ఇది యాక్చువల్గా మా ఊళ్ళో ఒక క్యారెక్టర్ ఉన్నాడండి, ఇన్స్పిరేషన్ వాడు, కానీ కేవలం ఇన్స్పిరేషనే. ఫైనల్గా వాడు కూడా ఇప్పుడు నేను వాడిన భాష వాడిదే అని వాడికి కూడా తెలియదు, కొంచెం ఎగ్జాగరేట్ చేయడంలో అట్లా వచ్చింది. వాడు ఊళ్ళో నీళ్లు మోసేవాడు మా ఊళ్ళో. వాడు చిన్న ఇన్స్పిరేషన్గా మనం డెవలప్ చేస్తేనే ఇట్లా వచ్చింది. మరి ఆ క్యారెక్టర్ని కూడా ఒక సినిమాలో చేస్తే బాగుంటుందని నువ్వంటే నాకు ఇష్టం అనే సినిమాలో డైరెక్టర్ గారికి చెప్పి ఆ క్యారెక్టర్ తయారు చేశాను అనమాట. అట్లా పుట్టింది అది. చాలా బాగుంటుంది. ఇంకోటి, మీరు కొన్ని వర్డ్స్ స్ట్రెస్ చేసి ఇట్లా ఒత్తి పెట్టి మాట్లాడతారు, అది కూడా చాలా బాగుంటుందండి. ఎవరికి, ఐ థింక్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేదనుకుంటా మీరు మాట్లాడే స్టైలు. అదే అనుకోండి, ఉండాలి ఏదో ఒక ఐడెంటిటీ లేకుండా మనకు మనం 10 మందిలో ఒకళ్ళం అవుతాం తప్ప. లేదండి, అయ్యో ఎల్బి శ్రీరామ్ గారు అంటే మీ ఐడెంటిటీ మీదండి. మిమ్మల్ని అంతెందుకండి, నలుగురు కూర్చొని ఏదైనా సరదా కామెడీ చేస్తున్నారు అంటే ఆ నలుగురు ఒకరు మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని ఒకరు, బ్రహ్మానందం ఒకరు, అట్లా మిమ్మల్ని ఒకరు ఇమిటేట్ కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తారు. చాలా సంతోషంగా ఉందండి మీతో ఈ రోజు మాట్లాడడం. మామూలు ఇట్లా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు నేను చాలా తక్కువ కాల్ చేసేది. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నా అనమాట. ఈరోజు ఎట్లన్నా మాట్లాడాలి. ఎంతైంది ఇప్పుడు టైము? మీరు ఆఫీస్కి వెళ్ళారా, వెళ్తున్నారా? నాకు 11:30 అవుతుందండి. ఆఫీస్లోనే ఉన్నాను. ఆఫీస్లోనే ఉన్నారు. సో నేను విన్నది కరెక్టే. ఇక్కడ కొన్ని చోట్ల 10, 11, 12 కూడా అవుతుంది టైము. ఎట్లా మరి ఆఫీస్ టైం కదా అన్నాను. ఆఫీసులో కూడా వింటారని పర్వాలేదు అన్నారు. ఇక్కడ ఏం పట్టించుకోరండి. మామూలుగా ఏంటంటే ఫోన్లలో వస్తుంది టోరీ. సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎట్లా అంటే మాకు అట్లా కంపల్సరీ మీరు పని చేస్తున్నప్పుడు రేడియో వినకూడదు అట్లా ఏమన్నా అనమాట. ఇంకా సంతోషిస్తారు మనం రేడియో వినుకుంటూ పని చేస్తే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అని.
Freedom. అక్కడ ఇక్కడ తిరిగి కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసేదానికంటే రేడియో పెట్టుకొని ఆడి సీట్లో ఆడు కూర్చొని పని చేసుకోవడం సుఖం అనుకుంటారు. అదే మీకు ఒక కొటేషన్ ఉందండి, ఒక చిన్న సేయింగ్ ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఒక వర్కర్ వచ్చాడు, ఒక వర్క్ చేసి పెట్టాలి. సార్ రేపే మొదలెట్టేస్తాను పని అన్నట్టు ఒక కన్సైన్మెంట్ ఇచ్చాడు బిజినెస్ మ్యాన్. సార్ రేపే మొదలు పెట్టేస్తాను పని అన్నాడట. నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు అని అడగలేదు నేను, ఎప్పుడు ఇస్తావు నాకు అన్నాడట. సో అట్లా టార్గెట్స్ మనకు, ఈ పని ఎప్పటికి పూర్తి చేస్తావు అనేది కావాలి మీకు. అక్కడ నువ్వు ఎన్ని గంటలు చేస్తున్నావు, ఎంత యాక్ట్ చేస్తున్నావు, ఎంత సెన్సిటివ్ అవుతుంది అని చూస్తారు కానీ ఎప్పుడు మొదలు పెడతావు, ఎంతసేపు చేస్తావు, ఎన్ని రోజులు చేస్తావు, అవన్నీ మీ తలకాయ నొప్పి అని చెప్తారు. మధ్యలో సిగరెట్ కావాలి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అందుకని మిమ్మల్ని అట్లా అని చెప్పి అన్రియలిస్టిక్ డెడ్ లైన్స్ కూడా ఇవ్వరండి. ఎట్లా అంటే ఇప్పుడు 2 రోజులు అంటే దానికి ఇంకొక 2 రోజులు యాడ్ చేసి, ఓకే 2 రోజులు అంటున్నావు కదా, 4 రోజులు తీసుకో, 4 రోజులు కంప్లీట్ చేయి. 4వ రోజు సాయంత్రం వచ్చి కాలేదు ఇంకో 2 రోజులు కావాలి, ఆ కథలని చెప్పకూడదు అంటారు. యా, సో రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఓకేనా? థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్ రాజేష్. అండ్ సార్ మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను జయప్రద అండి. పేరు అర్థం కాలేదు. జయప్రద గారా? జయప్రద, ఫ్లోరిడా యుఎస్ నుంచి సార్. జయప్రద గారు చెప్పండి. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ పిక్చర్స్ ఎప్పుడన్నా ఆ క్యారెక్టర్ స్పెషలైజేషన్ గా కనిపిస్తుంటుంది. అది ఆ నీళ్ల బిందెలతో మోసింది, అది ఫస్ట్ టైం చూడటం మిమ్మల్ని చిరునవ్వుతో అనేది అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పారు. టైటిల్ కూడా మర్చిపోయాను. అది కొత్త సినిమాలు ఎక్కువ చూడను నేను, కానీ మీ క్యారెక్టర్ అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు మాత్రం ఆ సంభాషణ విరుపు స్పెషల్ అండి. అది నవ్వుతో నా భవిష్యత్తు చేయలేదు. మీ ఏజ్ తెలుసుకోవచ్చా? ఏమండి మీ ఏజ్ తెలుసుకోవచ్చా? ఎందుకు కాదు, ఊరికే అసలు 20సా 30సా 40 నాకు ఎగ్జాక్ట్ అక్కర్లేదు. ఏ ప్లస్ అంటే ఈ మధ్య సినిమాలు చూడట్లేదంటే మీరు పెద్దవారేమో అన్నట్టుగా అట్లా. ఓకే ఓకే, చాలు మీ వయసుతో నాకు పని లేదు. కానీ అదే ఈ మధ్య నేను సినిమాలు చూడాలంటే జనరల్ గా కొంచెం నిన్నటి జనరేషన్ వాళ్ళు ఈ వేళ సినిమాలు చూడట్లేదు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏదో అట్లా యథాలాపంగా చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ వస్తే మాత్రం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవాళ మీరు మాట్లాడుతుంటే వింటున్నాను ఇందాటి నుంచి. ఎందుకులేమో మనకి ఈ సినిమాలు ఇవన్నీ పెద్దగా తెలియదు కదా అని ఊరుకున్నా. అయినా ఉండబట్టలేక ఒకసారి విచ్చేద్దామని. మీరు ఇంటి నుంచేనండి, ఆఫీస్ నుంచా? నేను ఇక్కడ ఫ్లోరిడా మా పిల్లల్ని చూడడానికి వచ్చాను, నాది గుంటూరు. మళ్ళా వెళ్ళిపోతాను. అయితే మనం ఆంధ్ర వాళ్ళమైనా కూడా మీరు అక్కడి నుంచి అమెరికా నుంచి ఫోన్ చేశారు, అది ఒక గుర్తు. అదే మెయిన్ మీ సంభాషణ వెరుపు మాత్రం అద్భుతం. థ్యాంక్ యూ. అదే దానివల్లే మీరు ఎక్కువగా నా ఉద్దేశం రాణింపుకొచ్చారు. అవునండి, ఆ వెరుపు వల్లే. దానివల్లే. కానీ మరి అన్ని రకాలు చెయ్యాలి, అలాగే అన్ని అట్లాగే విరుస్తూ ఉంటే బాగుండదని నేను. అదే కొంత మార్పు వచ్చాయి మళ్ళీ, కానీ అది గుర్తింపు మాత్రం దాంతోటే స్టార్ట్ అయ్యిందేమో అని నేను అనుకుంటున్నాను. అవునవునండి. థ్యాంక్ యూ జయప్రద. చాలా నేచురల్ గా అది యాక్ట్ చేస్తున్నట్టు గానీ ఒక పాత్ర గానీ అలా అనిపించదు. అది సహజంగా నిజంగా ఈ నీళ్లు మోసే కావిడి మోసే మనిషి నిజంగా ఆ గ్రామాల్లో ఉన్నారన్నట్టు అనిపించింది అనమాట మనకి. చాలా ఆనందపడేటట్టుగా చెప్పారు డీటెయిల్డ్ గా. థ్యాంక్ యూ జయప్రద గారు. ఏమండి ఏదో అడిగారు జయప్రద గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మై గుడ్నెస్, రచయిత మీరు రచయితగా ఎంటర్ అయ్యారా అని అడుగుతున్నారా?
హలో టోరీ అండి. అట్ ది సేమ్ టైం ఇంకో కాలర్ సార్. హలో హలో నమస్కారం అండి, మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించరా ప్లీజ్. ఓకే సార్, తగ్గిస్తాను. మీరు పూర్తిగా మీ రేడియో సౌండ్ తనుజు వాళ్ళ తాతయ్యనండి. మీరు మీ రేడియో వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించండి, అప్పుడే మాకు మీ వాయిస్ క్లియర్ గా వినబడుతుంది. తగ్గించేసాను సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. స్టాంఫోర్డ్ నుంచి. చెప్పండి సార్, పేరు ఏం పేరు? నా పేరు గుప్తా అండి. మా స్వగ్రామం గుంటూరు. వెరీ గుడ్. ఇప్పుడు మేడం గారు ఇద్దరు ఆవిడ కూడా లైన్ లో ఉన్నట్టున్నారు కదా? వేరే కాదు. అవునండి. ఓకే, చెప్పండి గుప్తా గారు. ఇక్కడికి వచ్చి ఒక 3-4 months అవుతుందండి. పిల్లలుంటే వచ్చాము. మీరు ఇక్కడ గుంటూరు వారే, అక్కడికి వెళ్ళారు అంతే? మీతో అసందర్భంగా అనుకోకుండా ఇప్పుడు రేడియోలో మాట్లాడటం సందర్భించింది. చాలా గంట సేపు నుంచి మీ మాటలు వింటున్నానండి. థ్యాంక్ యూ సార్. మీరు నేను సరస్వతి పుట్టింది కాదు అన్నారు, అది చాలా తప్పండి. అయ్యో, పుస్తకాలు చదివితేనే సరస్వతి పుత్రుడు అనొద్దు. అంటే కళా తపస్సులు, మీ మాటలు గంట నుంచి వింటున్నాను. కళా తపస్సులు, మీకు సరస్వతి అనుగ్రహం ఉన్నది కాబట్టే మీరు ఇంత దాకా రాగలిగారు. మీ వాణి ప్రపంచం మొత్తానికి వినిపించగలిగారు. పట్టుకుంటేనే డాక్టర్ కాదండి. రెండోది వచ్చేసి మీరు చెప్పిన ఏ కప్ట్ లిప్ అన్నారు చూడండి, అక్కడ మొదలైంది మీ మాటలు వింటాము. చాలా చాలా బాగా నచ్చింది సార్. అదేనండి, మనకి ప్రాప్తం అంటాం తెలుగులో. ప్రాప్తం ఉన్న తీరానికి పడవ సాగిపోతుంది అంటారే. హిందీలోనో దానాదానం లెక్క హోతా. అవునండి. వీటన్నిటికి మించి మీ విలువగల సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు, కానీ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. మనిషికి ఏది ఎప్పుడు ఎట్లా జరగాలని ఉంటుందో అట్లా జరుగుతుంటది. జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆశ పెట్టుకుంటూ నెట్టుకుంటూ పోవటమేను మీరు చేయవలసిందల్లాను. అద్భుతం అని మీరు అన్నారు. అది నిజంగా చాలా గొప్పదండి. చాలా నేనన్నది అద్భుతం అనకూడదు కదా సార్. అంటే నేను ఏది వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి అనేది. ఎందుకంటేనండి, టేక్ ఇట్ ఈజీ. మా మిత్రుడు ఒకడు అన్నాడు, దేవుణ్ణి నేను కష్టాలు ఇవ్వద్దని కోరుకోను, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని కోరుకుంటాను అంటాడు. చాలా బాగా నచ్చింది నాకు. సో కష్టాలు ఇవ్వకుండా ఎట్లాగ మరి దేవుణ్ణి, అది అత్యాశ కదా అట్లా కోరుకోవడం కదండి. దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు అనేది గొప్ప సేయింగ్. తర్వాత మీరు టైం గురించి అడుగుతున్నారు. ఈ టైంకి కూడా వింటున్నారా, ఆఫీస్ లో వెళ్ళలేదా అని. అవును, ఇంతకు ముందే మీకు చెప్పారండి. అసలు అమెరికాలో ఆఫీస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రోడక్ట్ డెలివరీ అనేది ఇంపార్టెంట్. ఎక్కడున్నావు అనేది కాదు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చావు అనేది ముఖ్యంగా చూసుకుంటారు. ఎప్పుడు మొదలు పెడతావో నాకు అనవసరం, ఎప్పుడు ఇస్తావో చెప్పు అన్నాడు. అది ఎప్పుడు ఇస్తావు అనేది. ఇప్పుడు 11:30 అండి. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళలో 300 మంది మీ వాణి వింటూనే ఉంటారు. ఓ అబ్బా, సో అది అంతకుముందు నాకు తెలియదండి. టోరీ అనేది ఒకటి తెలుగు ప్రపంచం అమెరికాలో పుట్టింది, అమెరికాలో ఉన్నదని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, లీనం అవుతున్నాను. మీ పక్కన ఉన్న టోరీ వారికి మా మనవడు తనుజు మాట్లాడతారంటే వారికి ఇవ్వండి. తప్పకుండా సార్, తప్పకుండా. హలో తనుజ్, యు నో తెలుగు? నేను స్టాంఫోర్డ్ తనుజ్ పొప్పు కథలు చెప్పాను. ఐ నో తనుజ్. బట్ తనుజ్, నీకోసం ఎల్బి శ్రీరామ్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చేయవా? నీకు తెలుగు వచ్చా? నాకు అర్థమైపోయింది నీకు వచ్చని. హలో హలో, ఏం చదువుతున్నావమ్మా నువ్వు? నేనేం చదవట్లేదు, సమ్మర్ హాలిడేస్ కదా. అదే, మా మనవరాలు కూడా అట్లాగే ఉంటుంది. ఏం చేస్తున్నావు అమ్మ? నీతో మాట్లాడుతున్నా ఉంటుంది. అట్లాగా అట్లా ఏం చదవట్లేదు అప్పుడు హాలిడేసా? ఒకవేళ హాలిడేస్ అయిపోతే ఏం చదువుతావు? నీ పేరేంటన్నావమ్మా అని ఒక డైలాగ్ నేను రాసినది. ఏం అనలేదండి అంటుంది నగ్మ. అంటే ఏమంటావమ్మా అంటాడు నాగార్జున. అట్లా
హాలిడేస్ అయిపోతే ఏం చదువుతావు? తెలీదు, ఇంకా తెలీదు. ఇంకా తెలీదా? ఓకే తనుజ్, మీ తాతగారికి ఇవ్వ ఒకసారి ఫోన్. ఇంకా కాల్ కట్ అయిపోయింది సార్, బట్ హీ వాజ్ సచ్ ఎ క్యూట్. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో హలో అవిన్. మంగ గారు. యా శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే. కాదు ముందే ఈయన పేర్లు ఎలా పెట్టి చెప్పేస్తున్నారు? తన బర్త్డే సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలండి మీకు. థ్యాంక్ యూ. చెప్పండి మంగ గారు, ఎక్కడ మీరు ఎక్కడ? మేము పిట్స్బర్గ్ లో ఉంటాం. మేము అమెరికా తిరుపతిలో ఉంటాం. అమెరికా తిరుపతి అంట. అవునవును తెలుసండి. ఎక్కడ మీ నేటివ్? సారీ, నేటివ్ ప్లేస్ ధర్మపురి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎన్నేళ్లుగా ఉంటున్నారు అక్కడ పిట్స్బర్గ్ లో? 19 years అవుతుంది. ఓహో, వెరీ గుడ్. చెప్పండి. మీ బుక్స్, అదే బుక్స్ అంటున్నారు, మీ స్టోరీస్ అవి వచ్చేవి కదా, చాలా చాలా బాగా రాస్తారు మీరు. ఎంత బాగా రాస్తారు మీరు, అంత బాగా అంటే యాక్టివ్ చేస్తారు మూవీస్ లో. మీతో మాట్లాడదామని చేశాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ మంగ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టోరీకి వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మీకు. థ్యాంక్ యూ. నాకు కూడా అందుకు మీ ఇలాంటి అందరితో మాట్లాడొచ్చని వచ్చాను. మళ్ళీ మళ్ళీ రావాలి మీరు. ఈరోజు చాలా మందికి లైన్స్ దొరకట్లేనట్టుంది, చాలా ట్రై చేస్తున్నాను. అవి చాలా బాగా చేస్తున్నాను, చాలా బాగా మాట్లాడుతున్నాను. మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాదేం లేదు, అంతా శ్రీరామ్ గారు ఆన్సర్ చేస్తున్నారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అంతే. థ్యాంక్ యూ మంగ గారు. థ్యాంక్ యూ మంగ గారు, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సార్ ఇంకో కాలర్, పాపం మీకు రెస్ట్ ఇవ్వకుండా మొత్తం కాల్స్. హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు హరికిరణ్ అండి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. హరికిరణ్ గారు గుడ్ మార్నింగ్. మా సొంతూరు వైజాగ్ అండి. గుడ్ మార్నింగ్ హరికిరణ్ గారు. అంటే నేనే చెప్పేస్తున్నాను, టైం దగ్గర పడిపోతుంది. శ్రీరామ్ గారు సార్ గుడ్ మార్నింగ్. మీ మాటలు ఒక గంట సేపు నుంచి మేము వింటూ ఉన్నాము, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మేము మిమ్మల్ని ఈ విధంగా యాక్చువల్గా వెళ్తున్నాము. అంటే మేబీ పిక్చర్స్ లో కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే. అవునండి, ఈ మధ్య అంటే రీసెంట్ గా అంటే దానికి కారణాలు చాలా ఉంటాయండి. అది సగం మీకు తెలిసే ఉంటాయి, ఊరికే పలకరింపు తప్ప. సినిమాలు, రకరకాల సినిమాలు వస్తున్నాయి, కమెడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇది వరకు ఓన్లీ కమెడియన్స్ అందరిని పెట్టుకుని సినిమాలు తీసే రోజులు ఉండేవి, ఇప్పుడు ఆ సిచ్యుయేషన్స్ లేవు. మరి ఆ కామెడీకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా హీరోయిన్స్ విలన్ కూడా కామెడీ చేస్తున్న పరిస్థితి. సో ఇంకా కమెడియన్స్ ఇంతమందిని డెవలప్ చేయడానికి వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అంతమంది కమెడియన్స్ని అకామిడేట్ చేయలేరు కాబట్టి ఒకళ్ళిద్దరే ఉంటారు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. అయినా కూడా నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మిమ్మల్ని మేము చాలా మంచి మంచి సినిమాల్లోని మేము మంచి కామెడియన్ గా మేము మిమ్మల్ని ఎంతో ఎంజాయ్ చేసాము. లైక్ చిరునవ్వుతో అని చెప్పేసి చాలా బాగుంది అని చెప్పి, హనుమాన్ జంక్షన్ అని ఇంకా చాలా ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఆ సినిమాలో మిమ్మల్ని బాగా చూసాము, అంటే మీకు బాగా పేరు వచ్చింది కూడా. కానీ మేము ఇంకా కొన్ని పాత సినిమాలు మేము చూస్తే కనుక, లైక్ వారసుడు గాని, లేదంటే ఏప్రిల్ 1 విడతలో గాని, మిమ్మల్ని ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్, లైక్ ఒక పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్, లైక్ ఏప్రిల్ 1 విడతల్లో ఒక బార్బర్ క్యారెక్టర్, మేము చూసి షాక్ అయ్యాం అనమాట. బేసిక్ గా అసలు ఎప్పటి నుంచి ఉన్నారు బాబు, చాలా బాగుంది దీంట్లో చూసాం. కానీ అంటే నాకు తెలియదు సార్, నేను మేబీ ముందుగా చెప్పుంటారేమో, నేను అప్పటి నుంచి వెళ్ళలేదు. మీరు అసలు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, అసలు మీ తొలి పరిచయం ఎక్కడ జరిగింది? దేనికైనా ఒక మెచ్యూరిటీ, ఒక ఇది ఉంటుంది కదా సార్, డెలివరీ డేట్ ఉంటుంది కదా. ఒక క్యారింగ్ ఉంటే ఒక లేడీ ఒక 10 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తాడని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. అలాగే ఒక జీవితంలో స్ట్రగుల్ అయ్యేవాడికి ఎప్పుడు వాడికి బ్రేక్ వస్తుంది, వాడి ఆశలు పండుతాయా లేదా అవి చెప్పలేము. రాసిపెట్టి ఉన్నా కూడా మనకు తెలియదు అది.
అట్లా అలా అప్పటి నుంచి నేను కష్టపడుతూ ఉంటే ఈ చాలా బాగుంది అనే సినిమా నాటికి బ్రేక్ వచ్చింది. నేను 88 ఫస్ట్ ఏ మూవీలో మీరు అసలు వచ్చారు సార్ బేసిక్ అంటే మీరు కనిపించారు? నేను రైటర్గా ఎంటర్ అయ్యానండి సినిమా ఫీల్డ్కి. అంతకుముందు నేను ఐఎమ్ ఏ స్టేజ్ మ్యాన్, ప్లే రైట్, యాక్టర్, డైరెక్టర్. 15-16 ఏళ్ళు నేను ఆంధ్రప్రదేశ్లో ఆల్ కాంపిటీషన్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు, యాక్టర్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, రైటర్గా, డైరెక్టర్గా, ఇట్లా అనేక బెస్ట్ ప్లేస్ల అనేక అవార్డులు తెచ్చుకొని అదొక ప్రస్థానం. అక్కడి నుంచి ఇట్ లీడ్స్ టు సినిమా ప్రస్థానం. సినిమాలో నేను రైటర్, యాక్టర్ అయినా కూడా నన్ను సెల్ఫ్ ఇంట్రడక్షన్ రైటర్గా చేసుకున్నాను. సో రైటర్గా చేసుకుని సుమారు ఒక 12 years నేను రైటర్గా పనిచేశానండి, డైలాగ్ రైటర్గా చాలా సినిమాలకి. ఫస్ట్ సినిమా నాది వచ్చి కోకిల. తర్వాత అవును, కోకిల వచ్చి గీతాకృష్ణ గారిదండి. తర్వాత వచ్చి April 1 విడుదల వంశీ గారిదండి. ఆ రెండు నేను ఊరికే నాకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిదండి. నేను అక్కడ నేర్చుకున్నాను తప్ప వాళ్ళకి నేను ఎక్కువ కంట్రిబ్యూట్ చేయలేదు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి నన్ను ట్రైన్ చేసినందుకు. తర్వాత నిజంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఈవీవి గారి దగ్గర వరుసగా అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు, వారసుడు, హలో బ్రదర్, ఇట్లా సినిమాలు చేసి తర్వాత చిరంజీవి గారి హిట్లరు, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చిన్న సినిమాలు కూడా చాలా రాసే అవకాశం వచ్చింది. పెట్టెల దొరని, మరి కిష్కిందకాండ అని చాలా సినిమాలు, ఒక 40 సినిమాలు రాశాను. అవునవునండి, ఒక 40 సినిమాలకు రాశాను. అందులో సుమారు ఒక 25-26 సినిమాల దాకా 100 days మంచి హిట్స్ అట్లాంటి సినిమాలు అండి. కాకపోతే ఏదైనా ఒక అల్టిమేట్గా చెయ్యాలి అనే ఒక తపనతోటి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఒప్పుకునేవాడిని కాదు. ఇంకో ఆఫర్స్ వచ్చినా కూడా అది పూర్తయ్యాకే ఇంకోటి ఒప్పుకునేవాడిని. అట్లా డే అండ్ నైట్ నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుని అల్టిమేట్ అవుట్పుట్ కోసం స్ట్రెయిన్ అవుతూ అట్లా చేయబట్టి ఒక మంచి పేరు, సక్సెస్ రేటు అది వచ్చిందండి. అట్లా ఆ ప్రాసెస్. స్టోరీస్ అన్ని కూడా చాలా, మీరు చెప్పిన సినిమాస్ అన్ని కూడా చాలా మంచి స్టోరీ ఉంటుంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది స్టోరీ కానీ లేదా డైలాగ్స్ కానీ. సో ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా మీరు చేస్తున్నారా, లైక్ రాస్తున్నారా, లేదంటే అలాంటివి ఏమి చేస్తున్నారు? అంటే ఇప్పుడు కష్టం అండి చేయడం, ఎందుకంటే చాలా పేషెన్స్ ఉండాలి. అప్పుడు ఒక సినిమా నేను 12 ఏళ్లలో 40 సినిమాలు రాశానంటే నేను ఎంత స్ట్రెయిన్ అయ్యి ఉండేవాడిని, ఒక్కొక్క సినిమాకి ఎంత టైం పట్టి ఉండేది. అట్లాగే ఇప్పుడు నేను ఒక 3-4 నెలలు ఒక డైరెక్టర్ని అంటిపెట్టుకుని ఉండడం నాకు అది కుదరని పని. ప్రాక్టికల్గా ఒకవేళ కుదిరినా కూడా అంత స్ట్రెయిన్ తీసుకోలేం. అప్పుడు వయసు వేరు, అప్పుడు అవసరం వేరు, అప్పుడు యాక్టర్గా నాకు ఇమేజ్ లేదు, ఈ సుఖాలు లేవు, ఈ సోర్సెస్ లేవు. అప్పుడు నేను ఓన్లీ రైటర్ని, డూ ఆర్ డై, అక్కడే నేను ప్రూవ్ చేసుకోవాలి. అలా ఈ యాక్టర్ అవ్వడం కోసం ఆ చిన్న వేషాలు అవి వేసినా కూడా 12 ఏళ్ళు పట్టింది నేను యాక్టర్గా టర్న్ అవ్వడానికి. ఇంత టైం ప్రాసెస్లో నేను యాక్టర్ అయ్యాక మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ రాసి అంత స్ట్రెయిన్ తీసుకుని ఒక డైరెక్టర్ని అంటి పెట్టుకుని ఈ సినిమాలు యాక్టింగ్స్కు వదిలేసుకుని అంత అది సాక్రిఫైసింగ్ ఇది అవుతుంది తప్ప బెనిఫిషియల్ కాదండి. సో ఎప్పుడైనా ఇంకా నేను రైటర్గా చచ్చిపోలేదు, నా పెన్ను ఇంకా ఉంది అని చెప్పడానికి అప్పుడు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అనే ఒక సినిమాకి రాశాను, సొంత ఊరు అనే ఒక సినిమాకి రాశాను. అట్లా చాలండి, ఇట్ ఇస్ ఎనఫ్. ఒకసారి ఒక 100 సార్లు ప్రూవ్ చేసేసుకున్నాక మళ్ళీ రోజు ప్రూవ్ చేసుకోక్కర్లేదు కదా, చేసుకోలేను కూడా. మీ ప్రూవ్ చేసుకోవడానికి కానీ కాదు సార్, కానీ మీ రైటప్ అండ్ మీ ఆ స్టోరీ రైటింగ్ స్కిల్స్ మాత్రం ఆసమ్ సార్. మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను స్టోరీ రైటర్ని కాదండి, నేను డైలాగ్ రైటర్ని. ఎంత టైం తీసుకున్నా కాకపోతే ఆ స్టోరీ కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా దాంతో నేను ట్రావెల్ అవుతూ వస్తాను. నేను ఆ డిస్కషన్స్లో కానీ, ఆ అభిప్రాయాలు పంచుకోవడంలో కానీ, దాని చేంజెస్లో కానీ, డెవలప్మెంట్స్లో కానీ నేను షేర్ చేసుకునే డెవలప్మెంట్కి దోహదపడ్డవాడిని. కాకపోతే స్టోరీస్ నావి కాదు చాలా వరకు, ఏదో అమ్మ 1వ తారీఖు, సొంత ఊరు ఇలాంటివి తప్ప. ఎక్కువ డైలాగ్స్ అండి నాది.
సో అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి సార్ బేసిక్. సో మీరు ఎప్పుడు అది వదలొద్దు, ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ వి రియల్లీ ఎంజాయ్ యువర్ డైలాగ్స్ అండ్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ మిమ్మల్ని ఇంకా ఎక్కువ మంచి సినిమాల్లో చూడాలని ఉంది అండ్ మీ డైలాగ్స్ కూడా వినాలని ఉంది. డెఫినెట్ ఇంకా లైఫ్ ఈజ్ చాలా ఉంది, ఇంకా ఇంకా యాక్ట్ చేయలేని స్థితిలో రాస్తానేమో, యాక్ట్ చేస్తూ కూడా రాస్తానేమో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. బాయ్ సార్. హవెవర్ మన షో టైం కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను. మీ వివాహ జీవితం చాలా మంది తెలీదు, చాలా మంది తెలుసు అనుకుంటా, నాకు తెలిసి. మీకు మ్యారేజ్ మీ మిసెస్ గారు 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు అయ్యింది, మీకు మీ మిసెస్ కి. అండ్ పెళ్ళైన 5 సంవత్సరాల దాకా మీరు వెయిట్ చేశారు ఆవిడ మీ దగ్గర రావడానికి. ఆ రోజుల్లో మీ జీతం 40 రూపాయలు, 1970s 40 రూపాయలు. మీ రెంట్ ఏదైతే ఉందో అది 20 రూపాయలు. ఈ స్టేజ్లో మీరు ఆవిడతో అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ లోపు అంటే ఆవిడ వచ్చేంత వరకు మీరు డబ్బులు కూడబెట్టారా అలా 40 రూపాయలు ఎర్న్ చేస్తూ? లేదు ఆవిడ వచ్చిన తర్వాత వచ్చిన జీతంతో హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే ఆ టైంలో మీరు నాటకాల్లో చాలా బిజీ, పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నారు నాటకాలు మీరు ఆ టైంలో. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 1 lakh రూపీస్ శాలరీ ఉంటుంది. వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంటే ఇంకా సెటిల్ అయిన తర్వాత, సెటిల్ అంటే అవడం అంటే ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మిగతా ఎలక్ట్రానికల్ గుడ్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇంట్లో ఎక్విప్మెంట్ అంతా అది సెటిల్ అవ్వడం. మరి మేము ఆ రోజుల్లో మేము సెటిల్ అవ్వాలంటే ఏంటి, ఒక రేడియో కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఫ్యాన్ 2 ఫ్యాన్లు పెట్టించుకోవాలి, అద్దె 10 రూపాయల అద్దెలోనే ఉన్నాం, 20 రూపాయలు అద్దె ఇచ్చి ఇంటికి వెళ్ళాలి. ఇలాంటివి అది సెటిల్మెంట్ అంటే. అప్పటి మ్యాక్సిమం సెటిల్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ బ్యాంక్ ఉద్యోగం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం లాంటిది. అప్పుడు బ్యాంక్ ఉద్యోగం వస్తే ఇంకోటి తిరగలేదు, గవర్నమెంట్ది అయితే ఇంకోటి సెటిల్ అయిపోయినట్టు లైఫ్. అది ఆ రోజుల్లో సెటిల్ అవ్వడం అంటే. అలాంటి సెటిల్మెంట్ మనకి ఇప్పుడు ఇంకో గంట తర్వాత మన ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. నేను చేసినవన్నీ అలాంటివే. ఎందుకంటే నా దృష్టి అంతా నాటకాల మీద ఉంటుంది. నాటకం రాయాలి, రిహార్సల్స్ చెయ్యాలి, వెయ్యాలి, ప్రైజ్ తెచ్చుకోవాలి. ఇలా 15-16 ఏళ్ళు అంతా. ఈ లోపలనే భార్య రావడం, కాపురం, పిల్లలు, సంపాదన, సంసారం, అందులోనే సినిమాలు చూడడం, అందులోనే సినిమాకి వెళ్ళాలంటే జేబులో 10 రూపాయలు ఉంటే 10,000 ఉన్నట్టు. ఆ రోజుల్లో 10,000 ఉండవు, మన దగ్గర 4 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి. అందులో సినిమా టికెట్ కొనాలి, కిళ్ళి వేసుకోవాలి, మల్లెపూలు కొనాలి, మధ్యలో వర్షం వస్తుంది, రిక్షా ఎక్కాలి, రాడు తడిసిపోవాలి వర్షంలో. ఇవన్నీ అంటే ఎంత పిండితో అట్టు వేయాలంటే ఎంత వస్తుంది? మినీ దోశలు వస్తున్నాయి చూడండి, అలా ఓ దోశ వస్తుంది. సో అందులోనే అన్ని సుఖాలు తీరాలి, అన్ని ఒక టీవీఎస్ ఉండేది నాకు. ఆ టీవీఎస్ అది వర్షంలో చిత్రంగా ఉండేది. మా ఫ్యామిలీ అంతా, మా 2 పిల్లలు, నాకు అబ్బాయి అమ్మాయి, మా ఆవిడ నేను 2 పిల్లలు, దాని మీద వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యలో వర్షానికి అది ఆగిపోయేది, స్టార్ట్ అయ్యేది కాదు. వెళ్ళింది సెకండ్ షోకి వెళ్తే అది అప్పట్లో 12:30 ఎంతో అయ్యేది సినిమా వదిలేటప్పుడు. ఈ కిక్కులు కొట్టి ఇంటికి వచ్చేటప్పుడు 2-3 అయ్యేది. అప్పటికి నానిపోయి తుమ్ములు, జలుబులు, ఇవన్నీ జడ్డు బాంబులు ఇవి రాసుకుని మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి, ఇదంతా ఈ పక్కన ఇదంతా చిన్న ప్రక్రియ. ప్యారలల్గా నాటకం అనేది ఒకటి టైం ఎక్కువ దానికి స్పెండ్ అయిపోతూ ఉండేది. దాన్ని చూసి నాటకంలో సంపాదన ఉండదు, మనకు వచ్చేదే రూపాయి అయితే అందులో 1/2 రూపాయి దానికి పెట్టాలి తప్ప అది మనకేం పెట్టదు. అది ఎందుకురా నాటకాలు కూడి పెడతాయి గుడ్డు పెడతాయని తిడుతుంటారు పెద్దవాళ్ళు. అలా 100కి 99 మందికి అది కరెక్టే, కానీ నాలాంటి వాడికి ఎవడికో కూడు గుడ్డ పెడతాయి ఇలా. అండ్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్ సార్, మీకు మీ లైఫ్లో, ఎందుకంటే మీ మిసెస్ గారు చాలా చిన్నవారు ఆ టైంలో, ఆ ఏజ్ అంటే, అండ్ అప్పటికి ఎక్కువ మెచ్యూరిటీ కూడా ఉండదు. ఇప్పుడున్న వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉంది, బట్ అప్పుడులో వాళ్ళకి అంత పెద్ద మెచ్యూరిటీ ఉండదు, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోంచి బయటికి రానివ్వరు, కాబట్టి చాలా తక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. సో ఆవిడ సహకారం మీకు ఎలా ఉండింది ఆ టైం నుంచి? ఆవిడ లేకపోతే నేను లేను కదా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్గా నేను చేయాల్సినవన్నీ నేను ఇగ్నోర్ చేయడమే కదా. నేను ఒక నాటకాలంటూ తిరగడం వల్ల. సో ఉద్యోగం కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, 10 గంటలు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ లాగా ఎట్లా 8 గంటలు కానీ కాదు.
వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు. ఈ నాటకాలు ఇటు ఆఫీసు రెండు జీవితాన్ని తినేస్తుంటే ఇంకా పిల్లలు వాళ్ళ చదువులు ఇంట్లో ఉప్పు పప్పు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ ఆవిడే చూసుకునేది. సో ఆ రకంగా ఆవిడ సహకారం లేకపోతే నా ఆటలు సాగేవి కాదు, వాటి వేషాలు సాగేవి కాదు. ఓకే, అన్నిటికీ బిహైండ్ నా బ్యాక్ బోన్. సో లాస్ట్ క్వశ్చన్ అన్నాను, నాకు ఎందుకు నా మనసు కొట్టుకుంటుంది ఒక్క క్వశ్చన్ అడుగుమని. అడగండి. ప్రపంచతంత్రం మీరు రాసిన నాటకం ఆల్మోస్ట్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అన్ని లాంగ్వేజ్, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లో ఆ ప్లేని ప్లే చేశారు. మీకు ఆ నాటకం విని అంత గొప్ప పేరు వచ్చి మీకు అప్పుడు ఏమనిపించింది సార్? అంటే ఆ టైంలో మీరు ఏమనుకున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు అంతటి పేరు వస్తుంది, అన్ని లాంగ్వేజ్లో మీ నాటకం వినపడుతుంది అని? లేదు, కానీ అది స్టేజ్ ప్లేగా రాసి రేడియోకి సబ్మిట్ చేసాం. అది నేషనల్ ఐడెంటిటీ ఉన్న ప్రాబ్లం కాబట్టి అది నేషనల్ హుక్అప్కి పంపించడం, ఈ హైదరాబాద్ రేడియో స్టేషన్ గోపాలకృష్ణ గారని ఆయన సజెస్ట్ చేసి పంపించారు. పంపించాక అదొక ప్రాసెస్, ఒక ఏడాది అంతా పడుతుంది అది నేషనల్ హుక్అప్లో రావడానికి. వచ్చాక ఒక ఫిక్స్డ్ డేట్కి మొత్తం భారతీయ భాషలు అన్ని 14 భాషల్లో ఆ టైంకి ఏ స్టేషన్ పెట్టినా ఏ భాషలో అయినా ఆ నాటకం వచ్చింది. అవును సార్. దాని తర్వాత రీటెలికాస్ట్ అయినప్పుడల్లా 250 ఒక డీడీ వచ్చేది. ఒరియా నుంచి, మరాఠీ నుంచి, హిందీ నుంచి. ఇప్పుడు ఒక్కొక్క నెల ఒక చెక్కు, ఒక నెల 2 చెక్కులు అట్లా. అప్పుడు నాకు ప్రతి రూపాయి చాలా విలువైన రోజుల్లో ఈ చెక్కులు అందుకుంటూ ఉంటే ఇంకా అది మామూలు బోనస్లు కాదు అది. అట్లాగ ఒక 3-4 ఇయర్స్ ఆ నాటకం నన్ను ఫైనాన్షియల్గా చాలా అది చేసింది, ఆదుకుంది. అది కాకుండా అంటే నాటకాల్లో సంపాదన అంటే అది గొప్ప సంపాదన. ఇది కాకుండా పేరు మరి నేషనల్ వైడ్ నా నాటకం అన్ని భాషల్లో వచ్చిందంటే అది ఒక క్రెడిట్. అండ్ మీ పుస్తకానికి బాపు గారి బొమ్మ మీరు ఏది వదలట్లేదు, అన్ని గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. టైం అయిపోయినా టైం అంటే ఇంతసేపు కాలర్స్కి మనం టైం ఇచ్చాం కాబట్టి మీ పుస్తకం మీద బాపు గారి బొమ్మ, ఈ ఒక్క మాటలో మీరు దీన్ని ఎలా చెప్తారు? ఒక్క మాటలో అందులో ప్రీఫేస్లో రాశాను, అదృష్టానికి కూడా ఓ హద్దు ఉంటుంది, నాకు అది లేదు. హెడ్డింగ్ అది. ఓకే. అంటే నా నాటకాలన్నీ అప్పట్లో రాసిన రోజుల్లో ప్రింట్ చేసినప్పుడు ఇంత గంటల పంచాంగాల్లో ఉండేవి. ఏదో అట్ట వేసేవారు, ఏదో దేవుడి అట్ట కూడా వేసేసిన సందర్భాలు ఉంటాయి. ఆ నాటకం చదవకుండా ప్రింట్ చేసిన పరిస్థితుల్లో అవి ఎక్కడో ఉంటాయి. నాటకం అంటే నాటకం కావ్యేష రమ్యం, రచనా ప్రక్రియలు అన్నిటిలోకి కష్టమైంది నాటకం రాయడం. అలాంటి నాటకానికి ఆదరణ దాన్ని కొనేవాడు ఉండడు, చదివేవాడు ఉండడు అనేది, దానివల్ల ఎంత పైకి వచ్చాం. అంత కష్టమైన ప్రక్రియను చేపట్టి ఒక 15-16 ఏళ్ళు దాని మీద బతికి అది సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికి అది లీడ్ అయ్యి ఇంత పునాది మన రూట్స్ అవి అయినప్పుడు ఆ నాటకాలన్నీ చల్లా చెదరుగా ఉన్న వాటిని ఒక బుక్ షేప్లో తీసుకొచ్చి అది అల్టిమేట్గా ఉండాలని దాని సైజు కానీ దాంట్లో మొత్తం ఒక్కొక్క నాటకానికి ఒక్కొక్క ఆర్టిస్ట్, మోహన్, కరుణాకరన్, బాలి, ఇలా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్క నాటకం అంటే అట్ట మీదే దేవుడు బొమ్మ ఉంటుంది, లోపల ఏమి ఉండదు అని చెప్పాను కదా. ఇది ఒక్కొక్క పేజీకి 2 బొమ్మలు, ఒక్కొక్క బొమ్మ అట్లా వేసి ఇండియా టుడేలో దాన్ని హైలైట్ చేస్తూ ఒక్కొక్క బాక్స్ కట్టి ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటాం. అలాగా ఆ పేజీలో ఇంపార్టెంట్ డైలాగ్ ఒకటి అలా బాక్స్. అంటే నాటకానికి రీడబిలిటీ ఉండదు. పాత్రల పేరు, మీ పేరు నా పేరు రాసి వచ్చావా, రా, కూర్చో, ఇలా ఉంటుంది. అదే నవల అయితే కూర్చో అని అన్నాడు, అది అందమైన ఒక కాశ్మీర్, ఇవన్నీ విపులీకరణ ఉంటుంది. అక్కడ ఎలా ఉండదు నాటకంలో. చదవడం కష్టం, రీడబిలిటీ ఉండదు. అందుకని దానికి ఒక రీడబిలిటీ, ఒక లుక్, ఒక ఎలివేషన్ తీసుకురావడానికి ఇన్ని హంగులు వీటితోటి నేను ఖర్చు పెట్టుకోగలను. కాబట్టి నా ఓన్ ఎక్స్పెండిచర్తో ఒక పుస్తకానికి 200 ఖర్చు అయితే నేను 100 రూపాయలు దాని రేటు పెట్టి బాపు గారి ముఖ చిత్రం దానికి. ఆయన నాటకం గురించి ఏదైనా బొమ్మ వేయమని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నా బొమ్మని రంగుల్లో వేశాడు. అది చూసి వంశీ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇది మామూలు బొమ్మ కాదు, ఇది ఎవరికి ఇవ్వకండి, నెగిటివ్ దేని ఇది. ఈ రంగుల్లో ఇంత అద్భుతంగా బాపు గారు వేసిన బొమ్మల్లో అతి తక్కువ గొప్ప చిత్రాలు ఇది ఒకటని. ఒక బాపు గారు వేసిన 700-800 అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బొమ్మలు వేశారు కదా, అందులో 700-800 బొమ్మలు మాత్రం చూజీగా ఒకళ్ళు బుక్ వేశారు. అందులో నాది, రఫీ గారిది, వంశీ గారిది, బాలసుబ్రహ్మణ్యం, మా నలుగురిది ఒక పేజీలో, నలుగురిది ఈ కలర్స్ అది వేశారు. అది కూడా భరణి చూపించాడు, చూడు ఇది మామూలు విషయం కాదు, ఇది నీ బొమ్మ అక్కడ ఉంది. సో అంటే బాపు గారు
నాటకంలో ఎన్ని నాటకాల్లో ఏదో నాటకంలో పంచతంత్ర నాటకంలో బొమ్మ వేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన నా బొమ్మ వేశారు దాని మీద. అదృష్టం సార్, మేము నిజంగా అదృష్టవంతులు. అంటే అలాంటివి చూసినందుకు అండ్ ఫైనల్గా మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ టైం మాతో స్పెండ్ చేసి మా లిసనర్స్ అడిగిన క్వశ్చన్స్ని, నేను అడిగిన క్వశ్చన్స్ని మనసు నొప్పించి ఉంటే, ఏమైనా కష్టమైన క్వశ్చన్స్ అడుగుంటే మన్నించండి మమ్మల్ని. అంటే కాదు, నేను జనరల్గా మరి జీవితం ఒక్కొక్కడితో ఒక్కొక్క లైఫ్ స్టైల్, చాలా జోవియల్గా సరదాగా మాట్లాడదామని అనుకుంటాను మనసులో. అది ఎక్కడికో ఓ డెప్త్కి ఎంటర్ అవుతుంది. అది వెళ్ళాక ఇంకా అడుగు పొరల్లో ప్రయాణం చేసింది తప్ప దానివల్ల కొంచెం రిజిడ్ అవ్వడం, రెస్ట్రిక్ట్ అవ్వడం, కొంత గంభీరత ఇవన్నీ చేరిపోతాయి ఆటోమేటిక్గా. అది చేరకుండా ఫ్రీగా మాట్లాడాలని ఉంటుంది. ఫ్రీగా మాట్లాడితే మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ. సో ఫైనల్గా మీరు మా శ్రోతలందరికీ చెప్పవచ్చే మాట, ఒక్క మాట. అందరికీ అంటే నేను అనుకోవడం, మీ శ్రోతల్లో ఎక్కువ భాగం విదేశంలో ఉన్న వాళ్ళే ఉంటారు కదా. నేను తానాకి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పాను, అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు నాది. అందులో ఇట్లాగే మాట్లాడుతూ అందులో అక్కడ ఉన్న మన ఇండియన్స్ని చూస్తుంటే కుర్రాళ్ళు అందరూ సాఫ్ట్వేర్లు వెళ్ళి వాళ్ళంటే చదువు అయిపోగానే వెళ్ళిపోతారు. అసలు చదువే అమెరికా వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి మొదలవుతుంది ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి. ర్యాంకులు, మార్కులు రావాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి. ఈ తల్లిదండ్రులు అట్లాగే ప్రిపేర్ చేస్తారు, వాడు అట్లాగే కాన్సెప్ట్తో ఉంటాడు. ఇవన్నీ వదిలేసుకొని అమెరికాలో ఇంకో చోట, జపాన్, రష్యా, ఎక్కడో రకరకాల చోట్ల వాళ్ళు విదేశంలో వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి, వాళ్ళ సన్నిహితులను వదిలేసి, కన్న ఊరిని అవన్నీ వదిలేసుకుని, తెలిసిన వాళ్ళందరినీ వదిలేసి ఒక వలస వెళ్ళిపోయారు ఒక చోటకి. కారణం ఏదైనా ఒక ధ్యేయంతో ఒక చోటకి వెళ్ళిపోయి ఒక బతుకు కొత్తగా పుల్లా పుడక చేర్చుకుని, కొంపట పెట్టుకుని, రాళ్లతోటి కొండ పెట్టుకుని వంట వండుకోవడం లాంటిది అది. అక్కడ కొత్త పరిచయాలు చేసుకోవాలి, అక్కడ నెగ్గాలి, ఓ రూపాయి సంపాదించాలి, ఇంటికి పంపించాలి, ఇన్ని ధ్యేయాలు ఉంటాయి. సో రూట్స్, మా సొంత ఊరిలో కూడా అదే రూట్స్. ఊరు పోతే ఉనికే పోతుంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్న, అదంతా దేనికోసం వెళ్ళారు? డబ్బు కోసమేనా? కేవలం డబ్బు కోసమే అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్న వాళ్ళని చూస్తుంటే నిజంగా ఒక రకంగా వాళ్ళని అభినందించాలి, ఇంకొక రకంగా అయ్యో పాపం వీళ్ళు ఒక కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటారు, వాళ్ళకి కావలసిన వాళ్ళకి కష్టం వస్తే ఎలా వాళ్ళు సడన్గా ఎవరికో అనారోగ్యమో పోవడమో ఏదో తల్లిలో తండ్రి ఏదో జరుగుతుంది, అప్పటికప్పుడు బయలుదేరి రాలేరు. అలాగని ఫోన్లోనే మేము రాలేకపోతున్నామనో ఇంకోటనో చేస్తే ఇక్కడ ఎలాంటి నాటకాలు రకరకాలు వస్తాయి. కొడుకు తండ్రి చచ్చిపోయినా పట్టించుకోడు అక్కడ ఉన్నాడని, వాడు ఏ స్థితిలో ఉన్నాడో వీళ్ళకి తెలియదు. ఈ యాంగిల్లోనే నాటకాలు వస్తాయి తప్ప ఆ యాంగిల్ నుంచి రావు. సో ఒక రకంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంత దురదృష్టవంతులు. ఏదైనా ఒక్కటే అభినందించదగ్గది ఏంటంటే ఇక్కడి నుంచి దూరం అయిపోయారు అందరికీ కాబట్టి, మాతృదేశానికి, మాతృభూమికి, మాతృమూర్తులకి వాళ్ళకి దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ధ్యాస ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన కల్చర్ ఏంటి, మనం ఎలాంటి లైఫ్ వాల్యూస్ ఏంటి, మనకి ఇవన్నీ తెలుసుకుని ఉన్నవాడు అక్కడ కూడా గొప్పగానే ఉన్నాడు. లేనివాడు ఇక్కడ పాడైపోతున్నాడు, అక్కడ పాడైపోవడానికి అమెరికా దాకా వెళ్ళక్కర్లేదు. కాకపోతే అమెరికాలో పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెట్లో కూడా పాడైపోవడానికి ఇంట్లోనే అవకాశాలు ఉన్నాయి. సో పాడైపోయే అవకాశాలు మనకెందుకు? ఎక్కడున్నా మనం బాగుపడడానికి ఇక్కడి నుంచి మూట కట్టుకుని అంత దూరం వెళ్ళాం. అదే ప్రూవ్ చేసుకుని రూట్స్ మర్చిపోకండి. ముఖ్యంగా మీ పల్లెటూళ్ళలో ఏదైనా ఒక చిన్నదో పెద్దదో ఇల్లు ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్పోజ్ చెయ్యదు, అది పాడుపడిపోయినా సరే. కానీ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే చాలామంది వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ఊళ్ళో ఇల్లు లేదు, వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది అందరికీ. వెళ్ళి ఎక్కడ ఉంటారు? అట్లాగే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఒకడు, వాడి ఏదో ఫలానా ఊరు, ఆ ఊర్లో వాళ్ళకి ఇల్లు లేదు. ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా హైదరాబాద్లో స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని ఇక్కడి నుంచి కారు వేసుకుని ఆ ఊరు వెళ్ళి 1 గంట ఉండి వచ్చేస్తాడు. ఇంచేత వాడు అక్కడ ఉండలేడు, ఉండక్కర్లేదు. అక్కడ కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఇవన్నీ ఉండవు. కానీ ఏదో ఒకటి ఉండాలిగా గుర్తు అక్కడి నుంచి వచ్చినందుకు.
అని మీ రూట్స్ మర్చిపోవద్దు. అక్కడ ఉన్న మీ పెద్దలను కానీ మీ వాళ్ళని ఏదో రకంగా మీకు చేతనైన పద్ధతిలో ఆ రూట్స్ గుర్తుపెట్టుకుని మీ గ్రోత్ మీరు చూసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ చాలా వాల్యుబుల్ వర్డ్స్ మీరు ఒక్కొక్క మాట మాట్లాడినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మళ్ళీ మా స్టూడియోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. అండ్ మీరు ఇప్పటివరకు విన్నారు టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ ఎల్బీ శ్రీరామ్ గారు. మళ్ళీ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. జస్ట్ స్టే ట్యూన్ టు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.